ఈ రోజు నాతో పాటు ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. అసలు వివరాలు ఏంటో అడుగుతాం. అమ్మ మీ పేరు? నా పేరు కే రాధాదేవి. రాధాదేవి. ఓ మరి మా కృష్ణుడు రాధాదేవి అయితే కృష్ణుడు మా భర్త పేరు ఏంటండి? భర్త పేరు పార్థసారథి. ఓ కృష్ణుడి పేరు అదే పేరు. చాలా అదృష్టం. ఇంకా ఇంకా ఏం చేసేవారు ఆయన? టీచర్ గా పనిచేసేవారు. గవర్నమెంట్ టీచర్ గా పనిచేసేవారు. మీ వయసు ఎంత అండి? ఇప్పుడు 86 అండి. 86. మరి ఏ సంవత్సరంలో పెళ్ళైంది మీకు? ఏ సంవత్సరంలో? నాకు 19 సంవత్సరాలే పెళ్ళైంది. పెళ్ళైంది. ఎంతమంది పిల్లలు? ఒక్కడే కొడుకు అండి. ఒక్కడే కొడుకు. అప్పుడు రోజులకి ఇప్పుడు రోజులకి ఏమైనా తేడా ఉందా? ఒకలాగా ఉందంటారా? చెప్పలేనండి. అంటే అప్పుడు పద్ధతి పోయి ఇప్పుడు పద్ధతి పోయి. అప్పుడు పద్ధతిలో మనుషులు ప్రజల మాట తింటుంది. ఇప్పుడు అవే లేదు. తమ సొంతంగా ఏదైనా చేసుకోవాలి అంటారు. సొంతంగా పూర్వం అంటే పెద్దల మాట వినేవారు. ఇప్పుడు ఇప్పుడు లేదండి. పెద్దల మాట వినేవాళ్ళే లేదు. వేరే నేను చెప్తున్నది వినాలి అంటారు. అంటే ఏది మంచిది అంటారు? అంటే పెద్దల మాట వింటే మంచిది అంటారా, లేకపోతే ఇప్పుడు పిల్లల మాట వింటే మంచిది అంటారా? ఈ కాలాన్ని బట్టి ఉంటుంది అది. మరి చెప్పలేమది. అయితే మీరు ఏ సంవత్సరంలో పెళ్ళి? 19 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి అయింది. అయితే అప్పుడు మరి మీకు అంత అంటే బలవంతంగా పెళ్లి చేశారా, లేకపోతే అదే అయితే మీరు జీవితంలో బాగా సంతోషం కలిగిన సంఘటన? బాగా సంతోషం మా పిల్ల పుట్టినప్పుడు. అంతే. బాగా పుట్టినప్పుడు. ఓకే. మరి అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మరి కోడలు పిల్లలు ఎంతమంది వాళ్ళు? ఒకటే కొడుకు. ఆ కొడుకు ఒకటే కొడుకు. మా వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటారు. వాళ్ళ సొంత మీరు రామంత ఉప్పల్. అబ్బాయి ఐమాక్స్ అది పని చేసింది. అంటే ఇప్పుడు భర్త గారు చనిపోయారు కదండి టీచర్ గా. అంటే ఆరోగ్య సమస్యలతో అయినా ఎలా చనిపోయారని? ఆరోగ్య సమస్య అండి. ఆయన ఎక్కువ స్మోకింగ్ చేస్తుంది. అది అలవాటు ఇది అయిపోయింది. మరి ఎప్పుడన్నా చెప్పలేదు వద్దు అది తాగద్దండి సిగరెట్? వినేటోడు కాదు. వేసేటోడే. అమ్మో. ఇది కాదు, నన్ను కొట్టే చోటే కానీ తాగే అలవాట్లేదు. ఆయనకి చెడు అలవాట్లు ఏమీ లేవు, విధి తప్ప. అంటే కొట్టేవారు అప్పుడు? అంటే చిన్న చిన్న ప్రేమగా ఏమో గట్టి కొట్టాడు ప్రేమగా. అది ప్రేమ అని చెప్పలేను, కోపంగా అని చెప్పలేను. అది ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటుంది కదండి. ఏదైనా బయట చికా కనిపిస్తే ఇంట్లో వచ్చి భాజన కొట్టడం అలవాటే కదండి. ఒక్కొక్కరికి అందరికీ అలవాటు ఉంది అని చెప్పాను. ఒక్కొక్కరికి అలవాటు ఉంటుంది, ఒక్కొక్కరికి అలవాటు ఉంది. అని కోపం ఎక్కువ. ఇద్దరులో ఎప్పుడన్నా ఘర్షణ అంటే దెబ్బలాడుకున్న సంఘటనలు గానీ ఎప్పుడైనా వచ్చింది? ఎప్పుడన్నా ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చినాయి ఎప్పుడన్నా? రాలేదండి. ఇప్పుడు మీ మాట ఆయన వినేవారా, ఆయన మాట మీరు వినేవారా? ఆయన మాట నేను వినేదండి. అంటే మీరు ఏదైనా చెప్పారు అనుకో, ఆయన ఏమనేవారు మరి? మీరు ఏదైనా చెప్తే తీసుకునే వాళ్ళే కాదు, వినేవారు కాదు. కాదు. మరి ఏడ్చేవారు కదా, నా మాట వింటావా లేదని ఎప్పుడు ఏడవలేదా మరి? ఏడ్చాను కానీ ఏం చేసే పద్ధతి లేదు కదండి. ఓదార్చే పద్ధతి లేదు. మరి సినిమాలు ఏమైనా చూసారా ఇదివరకు? చిన్నప్పుడు సినిమాలు ఏం చూసేవారు? బాగా ఏ సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్? నాకు అది చక్రపాణి ఎక్కువ ఇష్టం. విజయవాడది చక్రపాణి ఇష్టం. హీరోస్ ఎవరు ఇష్టం? హీరోయిన్స్ ఎవరంటే ఇష్టం? అప్పుడు సావిత్రి, ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు వాళ్ళని తెప్పించారు. అయితే జీవితంలో బాగా ఏడ్చిన సంఘటనలు ఉన్నాయా? ఏడ్చినవి. సంతోషం అయితే మీ అబ్బాయి పుట్టినప్పుడు బాగా సంతోషం కలిగింది. అంటే బాగా బాధ కలిగిన సంఘటనలు, బాగా బాధ కలిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? బాధ అనేది అంటే నా జీవితం ఇంతే కదా అని సర్దుకుపోయేదండి. సర్దుకుపోయేవారు. సర్దుకుపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు జనరేషన్ లో అలా ఉందంటారా? సర్దుకుంటున్నారంటారా? సర్దుకుంటూనే ఉన్నానండి. ఇప్పుడు కూడా సర్దుకుంటూనే ఉన్నా. మీరు కాదు, ఇప్పుడున్న పిల్లలు భార్య భర్తలు చదువుకోరండి. తర్వాత ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై మీకు
ఈ కాలం దేవుడితో ఇష్టమవుతున్నారండి. అలా కాదు, మీరు మిమ్మల్ని అంటే చాలా ఇష్టం, దేవుడికి ప్రత్యక్షమయ్యాడు. అమ్మ రాధాదేవి కదండి, రాధా గారు మీ ఏ బాధ లేదు, బాగానే ఉంది, వచ్చే జన్మలో ఎలా పుట్టాలనుకుంటున్నావు అని అడిగారు అనుకోండి, అది నా చేతిలో లేదు, అది నా చేతిలో లేదు. ఆయన దేవుడు వరం ఇస్తున్నాడు, నీకు ఏం కావాలి, వచ్చే జన్మలో ఏలాగా పుడతావు, ఏం కావాలి అడిగారు అనుకోండి, ఏం అడుగుతారు మీరు? చెప్పలేదు, చెప్పలేము, చెప్పలేరు. అంటే అలా కాదు, అంటే మంచి ఒక అబ్బాయిగా పుట్టాలనుకుంటున్నారా, అమ్మాయిగా పుట్టాలనుకుంటున్నారా, ఎలా పుట్టాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? నాకు ఎలాంటి కష్టం రాకుండా సుఖంగా ఉండాలని కోరుకుంటాను, అంతే. అంటే సుఖం అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా ఆడ బతుకే కావాలా, మగ బతుకు కావాలా మీకు? రెండు కావాలా? అంటే ఆడే బతుకులో ఉండే సుఖం కావాలా, మగ బతుకులో ఉండే సుఖం కావాలా, రెండింటికి సమానంగా రావాలా. రెండు సగంగా. ఓకే. అంటే సుఖం అంటే ఏంటంటే, సుఖం అంటే అర్థం ఏంటమ్మా, అర్థం నాకు తెలుసుకుందాను. సుఖం అంటే ఏంటి? హాయిగా కూర్చోవడమనా ఏంటి సుఖం అంటే? సుఖం అంటే అర్థం కాలేదు, హాయిగా కూర్చొని తినడమే కాదు, అంటే మనకి చాచే వరకు మనం చేసుకోవాలి, అది సుఖం. కష్టం అయితే చెప్పలేము, అది మన రాత్రిలో ఎంత ఉంటుందో అంతనే అవుతుంది. రెండు సమానంగా ఉండాలి, కష్టము సుఖము అనేది రెండు సమానంగా ఉండాలి. కష్టం వచ్చేప్పుడు కష్టపడాలి, సుఖం వచ్చేప్పుడు సుఖపడాలి. అయ్యో నాకు ఈ దేవుడా ఎందుకు ఈ కష్టం ఇచ్చాము అని అనకూడదు. అది అదే విధంగా ఏ విధంగా నాకు సుఖం ఇస్తావు ఆ విధంగా సుఖం ఇయ్యి, అంతే. కష్టం ఇచ్చినప్పుడు చాలా మంది దేవుడిని తిడతారు, కష్టం ఇచ్చినప్పుడు. అది సహజం, అది అంటే ఆయన ఆ టైంలో మనకి ఏం చేస్తా ఆయనకే తెలియదు, అంటే నాకు భ్రమ రాచది, అవునా కదా? అది భ్రమ. నువ్వు ఎంత పాపం చేసినావో అంత కష్టపడు, ఎంత పుణ్యం చేసినావో అంత సుఖం పడు. మీ పేరమ్మా? దావమ్మ. ఇప్పుడు ఈ ఆశ్రమం ఉంది కదా, ఈ ఆశ్రమం పేరు మీకు ఐడియా ఉందా? శ్రీ అక్షయ. ఎలా చూస్తున్నారు వీళ్ళు, శ్రీ అక్షయ వాళ్ళు? ఎలా 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 చూస్తున్నారు, ఎలా పెడుతున్నారు భోజనం? మిమ్మల్ని ఎలా చూస్తున్నారు వీళ్ళందరూ? ఓకే, మంచిగా చూస్తున్నారు, మంచిగా పెడుతున్నారు. ఓకే. మరి మీరు భర్త గారు ఏ వయసులో, మీ పెళ్లి ఎప్పుడు, ఏ వయసులో అయింది మీ పెళ్లి? అంటే పెళ్లి ఏ సంవత్సరంలో అయిందండి? మీరు ఏ సంవత్సరంలో ఉన్నప్పుడు, అంటే మీకు నేను అప్పుడు ఎంత వయసు, ఎంత మీకు పెళ్లి అయినప్పుడు? 15-16. మీ భర్త గారు ఏం చేసేవారు ఆయన? వ్యవసాయం చేశారు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 20 ఎకరాలు ఉంది. మీ భర్త మీరు చక్కగా అది కలిసి ఉండేవారా, లేకపోతే దెబ్బలాడుకునేవారా, పోట్లాడుకునేవారా? అన్న సంసారం అన్నప్పుడు చదువుకొని చేసుకోవాలి, ఓకే. మరి బాగా సంతోషం కలిగిన సంఘటనలు ఉన్నాయి, బాగా మీరు జీవితంలో బాగా సంతోషించిన సందర్భాలు, బాగా సంతోషించినవి ఉన్నాయా? ఏంటవి? ఏముంది, పిల్లలు, నేను, బాపు, ఒకడే బాపు. ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడున్నాడు మరి? మీ అబ్బాయి ఇక్కడ రామంతపురం మాదేనా, రామంతపురం మాది, వెంకరెడ్డి నగర్. స్కూల్ ఉన్నాయి, మా ఈ స్కూళ్ళు 4 5 ఉన్నాయి, 5 స్కూల్ ఉంది మీకు? ఇంట్లో కూడా నేను చూసిపోతాను వచ్చి ఇక్కడ. మా స్కూల్ ఉన్నాయి, రామంతపురం, వెంకరెడ్డి నగర్, బాలనగరం, అదంటారు. ఇప్పుడు వయసు ఎంత మీకు? వయసు నాదా 80 సార్, 80 సంవత్సరాలు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు? మీ పేరండి? జగ్గారెడ్డి గారు. ఓకే. మీరు ఈ ఆశ్రమం పేరు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉంది కదా, ఇక్కడనే. పేరేంటి? అక్షయ ఓల్డేజ్ హోమ్, శ్రీ అక్షయ ఓల్డేజ్. శ్రీ అక్షయ ఓల్డేజ్ హోమ్. ఎలా చూస్తున్నారు వీళ్ళు?
బాగా చూస్తారు. బాగా చూస్తున్నారు. ఆ, అంటే అంతే. అంటే బాగా చూడటం అంటే అర్థం ఏంటి అంటే అంటే అన్ని సౌలతులు బాగున్నాయి. ఉమ్. అన్ని స్టాఫ్ ఎలా ఉన్నారండి? స్టాఫ్ బాగానే ఉంది. బాగుంది, నీట్గా ఉంటుంది. ఆ, పిల్లలు బాగుంటారు. ఓకే. మరి ఫుడ్ ఎలా ఉంటుంది? ఆహారం ఫుడ్ బాగుంది. ఆ, పొద్దున టీ, ఉమ్, కాఫీ ఆ, ఏ తాగేవాళ్ళకి అది. ఓకే అండి. అయితే బ్రేక్ఫాస్ట్ ఉంది కదా, అల్ప మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆ. ఎక్కువగా ఏమిస్తారు? ఎక్కువగా వాళ్ళు ఏమేమి పెడతారు బ్రేక్ఫాస్ట్ లో? బ్రేక్ఫాస్ట్ రోజు ఒకటి రకం. చెప్పండి, ఏమేమి పెడతారు? ఇడ్లీ, ఇడ్లీ, వడ, వడ, ఆ, మన పూరి, పూరి, ఉప్మా, ఉప్మా, మళ్ళా దోశ. దోశ. ఓకే. ఆ, రోజు డైలీ ఒకటి. ఏదో ఒకటి ఉంటది. ఆ, మీ వయసు ఎంత అండి? నాది 76. 76 సంవత్సరాలు. ఇప్పుడు మీరు 76 సంవత్సరాలు ఉన్నారు. ఈ వయసులో ఉన్నప్పుడు ఏం పని చేసేవారు మీరు? నేను కాంటాక్ట్ చేశాను. కాంట్రాక్ట్ చేసేవారు అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ లా, ప్రైవేట్? ప్రైవేట్. ప్రైవేట్ కాంట్రాక్ట్. మరి డబ్బులు సంపాదించారా జీవితంలో? సంపాదించినప్పుడు ఖర్చులు అప్పుడే ఉండే. పిల్లలంతా అవును. చదివియడం. ఓకే. అదే. మరి భార్య ఎక్కడున్నారు? పిల్లలు ఎంతమంది? నాకు 4 పిల్లలు, 3 కొడుకులు, ఒక పాప ఉండే. 2 కొడుకులు చనిపోయారు. ఒక పాప ఉంది, బాబు ఉన్నారు. ఓకే. మరి భార్య ఎక్కడున్నారు ఇప్పుడు? భార్య ఇక్కడ ఇంటి దగ్గర ఉంటుంది. ఇంటి దగ్గర. మరి జీవితంలో బాగా సంతోషం కలిగిన సంఘటన ఏమన్నా? జీవితంలో బాగా సంతోషం, సూపర్ అని, ఆ రోజు బాగా చాలా సంతోషం కలిగిందని. ఓ, నా వయసు 35, 30 ఉన్నప్పుడు మంచిగా ఎంజాయ్. మంచిగా ఎంజాయ్. మరి ఎంజాయ్ అంటే ఏం చేసేవారు? అంటే ఏం చేసేవాడిని, అంతా మంచిగా తినేవాళ్ళం, మేము చేసేవాళ్ళం. బాగా ఎంజాయ్. ఫ్రెండ్షిప్ బాగుండేది. ఫ్రెండ్షిప్ బాగుండేది. అంటే సిగరెట్, మందు అటువంటి అలవాట్లు ఏం లేవు కదా? సిగరెట్ స్టార్టింగ్ లో ఉండే, అది మాని చాలా, అంటే 30 days, ఇప్పుడు 40 years అయింది నాకు మానేసి. ఫస్ట్ లా 20-25 years ఉన్నప్పుడు తాగిన, మనం బంద్ చేసి. ఇప్పుడు మందు అలవాటు ఉందండి ఏమన్నా? మందు ఉండే, అది అది కూడా బంద్ చేసేసి. బంద్ చేశారు అంటే ఎవరో భార్య చెప్పడం వల్ల, లేకపోతే ఎందువల్ల బంద్ చేశారు? నా హెల్త్ గురించి. ఓకే. మందు అయితే నా హెల్త్ గురించి. ఇక సిగరెట్ అవన్నీ ఎప్పుడో బంద్ చేసిన. ఇప్పుడు మీ భార్య మాట మీరు వినేవారా, లేకపోతే మీ మాట మీ భార్య వినేదా? ఒకరి మాట ఒకరి వినేవాళ్ళం. మంచి ఆమె చెప్పిన నేను చెప్పిన ఆమె వినేది. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు? ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు? భార్య భర్తలు అందరూ ఇప్పుడు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? అప్పటికిప్పుడు చాలా తేడా. ఏంటి తేడా ఒకసారి చెప్పండి. మార్పు అంటే ఇంకా ఇప్పుడు వినేవాళ్ళు ఉన్నారు, వినని వాళ్ళు ఉన్నారు, కొట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఏడిపోయే వాళ్ళు ఉన్నారు. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అప్పుడు ఇంట్లోనే ఇది ఉండేది. ఇప్పుడు అంతా. మీకు బాగా బాధ కలిగిన, అంటే జీవితంలో ఆ రోజు చాలా ఏడ్చానండి, బాధ కలిగిన సంఘటనలు ఉన్నాయా? బాగా ఏడ్చిన సంఘటనలు కానీ? యాక్సిడెంట్లు అయినప్పుడు బాధలు చాలా యాక్సిడెంట్లు అయినాయి. అంటే 2 అబ్బాయిలు చనిపోయారు అది చెప్తున్నారు. అంటే ఏమైందంటారు వాళ్ళ పిల్లలకి? ఒక అబ్బాయి హార్ట్ అటాక్ వచ్చింది, ఒక అబ్బాయి కొంచెం డ్రింక్ ఎక్కువ, పసకలు అయినాయి, కామి అబ్బాయి దాని మీద మందు లివర్స్ కొంచెం అంతే. మీరు చిన్నప్పుడు సినిమాలు చూసేవారా? బాగా ఎంజాయ్ అని అన్నారు కదా, సినిమాలు చూసేవారా? సినిమాలు అంటే అప్పుడు చూసేవాడిని తక్కువ. రాజకీయాలు అన్న జ్ఞాపకం ఉన్నాయంటే? రాజకీయాలు ఏమున్నాయి? ఏ పార్టీలో ఉండేవారని? నేనైతే కాంగ్రెస్ లో ఉండేవాడిని ఫస్ట్, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఇప్పుడు మాత్రం టిఆర్ఎస్ వచ్చినాక మళ్ళీ టిఆర్ఎస్కే 2 times అక్కడ వేసిన. మొన్న రేవంత్ రెడ్డికి వేసిన. మొన్న రేవంత్ రెడ్డి గారు చేశారండి? వేసాను. రేవంత్ రెడ్డి గారు ఎలా ఉంది ప్రభుత్వం? మీకు ఏమనిపిస్తుంటది? బాగానే ఉంది. మధ్యలో కొంచెం ఇది ఉండే, మళ్ళీ ఇప్పుడు పర్వాలేదు, మళ్ళీ ముందుకొని ఇప్పుడు ఒక 1 year నుంచి మళ్ళీ కొద్దిగా ఇది అయింది. ఇప్పుడు 2 years అవుతుంది కదా, 1 year దాకా ఏమి ఇది లేదు. మీ భార్యని ఎప్పుడైనా కోపడిన సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడైనా మీ భార్యని? కోపంతో దెబ్బ కూడా కొట్టినా అప్పట్లో.
కోపం వస్తే పిల్లలు కాకముందు దెబ్బ కూడా కొట్టిన. మనం ఎందుకు మాట్లాడు అంటే ఎందుకు కొట్టారు అప్పుడు కారణం ఏమన్నా? ఏదన్నా ఏది ఇష్టం వచ్చింది ఏదన్నా చేయమంటే ఇప్పుడు ఏంది అది ఇది అన్నందుకు అట్లా చెవా ఊరిగా సరదాగా సరదాగా. సరదాగానే కోపంగా కాదు. మరి మీ భార్య గారు ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టిన సందర్భాలు ఉన్నాయా? మీ భార్య ఏం తిట్టదు ఏం తిట్టదు. తిట్టదు. అంటే నువ్వేం తప్పు చేశారు అనుకోండి, ఏంటి ఇలా చేసావు అని అంటాం కానీ ఆమె అసలు ఎప్పుడు ఏమనకపోయి ఏమి ఎక్కడ ఖర్చులు పెట్టుకున్నా ఎవరిని ఫ్రెండ్స్ని తెచ్చినా కానీ ఎవరిని ఏమన్నా. ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చారు అది భారీగా? ఆమెనా? ఆమె ఏమన్నా ఇంకా మనం మంచిగా ఉండాలి. ఆమె కష్టం నాకు తెలుసు, నా కష్టం ఆమెకి తెలుసు. ఇద్దరు ఇక అనుకూలంగానే పోయేది. ఎందుకంటే నేను ఎంత సంపాదించానో ఆమెకి తెలుసు, ఆమె ఎంత ఖర్చు పెడుతున్నా ఇంత అనేది నాకు తెలుసు. ఇద్దరు అనుకున్నాను కదా. మీరు సినిమాలు చూసేవారా పూర్వం? సినిమాలు చూసేవాడిని అప్పట్లో. సినిమాలు ఎవరు సినిమాలు చూసేవారు? ఎన్టీ రామారావు అప్పుడు. ఇంకా కాంతారావు వీళ్ళున్నాయి అన్ని పాత వాళ్ళు వాళ్ళే. మీకు హీరోయిన్స్ ఎవరంటే ఇష్టం? హీరోయిన్స్ సావిత్రి, దేవిక, వాణిశ్రీ అనే జ్ఞాపకం ఉందండి. వాణిశ్రీ, శ్రీదేవి. శ్రీదేవి కూడా తెలుసా అండి? శ్రీదేవి కూడా మంచి పిల్ల కంచె తెలుసు. అయితే ఇప్పుడు దేవుడు మీకు వరం ఇచ్చారనుకోండి, దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలని అడిగితే ఏం అడుగుతారు? దేవుడు ఇప్పుడు మీరు చాలా మంచివారండి. ఏంటి అన్నారు మీ పేరు? జగ్గారెడ్డి. జగ్గారెడ్డి గారు, నువ్వు చాలా మంచోడివి, నీకు వరం ఇస్తున్నాను అంటే ఏం అడుగుతారు మీరు? మంచిగా తీసుకెళ్ళండి అంట, ఇబ్బంది లేకుండా. అంతే. ఇంకా నాకు ఇప్పుడు కావాల్సిన వరాలని ఇచ్చినా నేను చేసుకునేది ఏముండదు. అంతే. చాలా బాగా చెప్పారండి. అమ్మా మీ పేరు? రంగనాయకమ్మ. ఎంత అండి వయసు? 70 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఉన్నారు కదా, ఈ ఆశ్రమం పేరేంటమ్మా? మీరు చెప్పింది కదా, శ్రీ అక్షయ. ఎలా చూస్తున్నారు వీళ్ళు? ఎలా చూస్తున్నారు అంటే మిమ్మల్ని ఈ స్టాఫ్ వాళ్ళు కానీ అన్నం కూర అన్ని ఎలా ఉంటున్నాయి? మంచిగా ఉంటుంది. మరి మీ భర్త ఏమయ్యారు? భర్త గారు ఎక్కడున్నారు? మీ భర్త ఎక్కడున్నారు? లేడు, మా సార్ లేడు. అంటే ఏం చేసేవారు ఆయన? ఉద్యోగం పోలీస్ ఆఫీసులో ఎల్ఈసీగా చేసిండు. పోలీస్ ఆఫీసులో గుమస్తాగా చేసేవారు. గుమస్తా కాదు, ఎల్ఈసీ అంటారు. ఎల్డీసీ. ఓకే, లోయర్ డివిజనల్ క్లర్క్ ఏదో అనేవారు, ఎల్డీసీ. ఎస్పీ దగ్గర కూడా ఒకసారి 5 ఏళ్ళు చేసిండు, ఒకసారి 5 ఏళ్ళు చేసిండు. ఎంతమంది అండి పిల్లలు మీకు? 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. మరి ఇక్కడ పిల్లలు ఎక్కడెక్కడ వాళ్ళు ఏమి ఉద్యోగాలు చేస్తున్నారు? ఒక ఆయన చేస్తాడు, చిన్న అబ్బాయి చేస్తాడు. మా అల్లుడు ఉద్యోగమే. మరి మీకు పెన్షన్ వస్తుందా? ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది, మా సార్ది వస్తుందిగా. అయితే మీరు వయసు 70 సంవత్సరాలు అన్నారు కదా, ఆరోగ్య సమస్యలు ఉన్నాయా మీకు ఏమన్నా? ఆరోగ్య సమస్యలు అంటే బీపీ షుగర్ ఉంది. ఏ వయసులో మీకు పెళ్ళయింది? ఏ వయసులో? నాదా 9 ఏళ్ళు ఉంది. మా సారు 14 సంవత్సరాలు పెళ్ళి. ఓకే, అంటే మీకు వయసు 9 సంవత్సరాలు, ఆయన 14. అంటే బాల్య వివాహం అంటే చిన్నపిల్లల వివాహం అయింది అప్పుడు? చిన్నపిల్లలే. ఓకే, అంటే అప్పుడు ఎలా ఉండేవారండి? అప్పుడు అంటే చాలా ప్రేమగా చూసుకునేవాడా, లేకపోతే ఎలా ఉండేది అప్పుడు భార్యాభర్త బంధం? మంచిగానే చూసుకునేది. అంటే ఎప్పుడైనా మీ మీద కోపడిన సందర్భాలు ఉన్నాయి? ఎప్పుడన్నా ఆయన కోపం వచ్చిన సందర్భం? అంటే ఊరికైనా వస్తుంది కదా. అంటే వచ్చినప్పుడు ఏమనేవారు అప్పుడు? ఏమన్నా ఆయనకు బీపీ ఉంది, బీపీ ఉన్న వాళ్ళకి వస్తుంది కదా. ఓకే, మీకు ఎప్పుడన్నా కోపం వచ్చేదా ఆయన మీద? ఆయన ఏం రాకపోయేది. మొత్తం ఎంతమంది పిల్లలు అన్నారు? మొత్తం పిల్లలు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. మరి మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ ఉన్నారండి? 1 మనవడు, 1 మనవరాలు. చిన్న అబ్బాయికి 2 కొడుకులు. మీరు చిన్నప్పుడు సినిమాలు చూసేవారా? సినిమాలు ఏమన్నా చూసేది.
మామూలుగా ఎక్కువ చూడపోయేది చిన్నప్పుడు. అంటే ఎవరి సినిమాలు చూసేవారు మీరు? ఉమ్. ఎవరి సినిమాలు చూసేవారు? ఏమో టాక్సీలో చూసేది ఎక్కువ. ఇక ఇంట్లోకి టీవీ చేసుకున్నాక టాక్సీలకు తక్కువనే. పిల్లల్లో ఎవరంటే ఇష్టం అలా ఉంటుందా మీకు? అందరి పిల్లలతో సమానమా లేకపోతే? అందరూ సమానమే. అందరూ సమానమే. మరి అప్పుడు భార్యాభర్తలకి ఇప్పుడు ఈ కాలంలో భార్యాభర్తలకి ఏమైనా తేడా ఉందంటారా? పూర్వం మీ ఉన్నప్పుడు భార్యాభర్తలకి ఇప్పుడున్న భార్యాభర్తలకి? ఆ, ఏమో మరి నాకు తెలియదు. తెలీదు. మీ స్నేహితుల పేర్లు ఏమైనా ఐడియా ఉందా? స్నేహితులు మీ చుట్టాల పేర్లు, స్నేహితుల పేర్లు చెప్పగలరా? మా చుట్టాల పేర్లు ఏం లేదు. ఉన్నారు చుట్టాలు ఎందుకు లేదు, ఉన్నారు. పేర్లు అంటే ఏమో ఇక మా మధ్య మా పాలోళ్ళ పేరు చెప్పొచ్చా? మా మధ్య ఒక ఆయన ఉండు దామోదరు ఆయన పేరు. ఓకే. మీ ఫ్రెండ్స్ పేరు? ఫ్రెండ్స్ స్నేహితులు ఫ్రెండ్స్ అంటే మామూలుగా ఎక్కువ ఏం లేరు. మీరు ఆనందంగా ఉన్నారా? ఏమైనా బాధలు ఉన్నాయా? ఎప్పుడన్నా జీవితంలో బాగా సంతోషం కలిగినాయి, హ్యాపీగా ఉన్న సంఘటనలు ఉన్నాయా? మామూలుగానే ఉంటా. హ్యాపీగా ఏమి ఉండదు, బాధ ఏమి ఉండదు, మామూలుగానే ఉంటా. ఎప్పుడన్నా ఏడుపు వచ్చిన సందర్భాలు వస్తుంది కదా ఊరికైనా మామూలుగా. మీ పేరేంటమ్మా? లక్ష్మీ కుమార్ అండి. లక్ష్మీ కుమారి. వయసు ఎంత అండి? వయసు 70 సంవత్సరాలు. మీ భర్త గారు ఇప్పుడు ఉన్నారా? ఆయన వెళ్ళిపోయి 3 సంవత్సరాలు అయిందండి. 3 సంవత్సరాలు అయింది. అంటే ఉద్యోగం ఏం చేసేవారు ఆయన? టెలిఫోన్ ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు అండి. ఇప్పుడు ఈ ఆశ్రమం పేరు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆశ్రమం పేరు శ్రీ అక్షయ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారండి? వీళ్ళు అక్షయ వాళ్ళు బాగా చూస్తున్నారండి. ఎందుకంటే బాగా చూడపోతే ఇక్కడ మేము ఉండం. అది నేను చెప్పేది సలహా ఏంటంటే బాగా ఉండలేదు అని చెప్పేసి అంటే అక్కడి నుంచి వేరే దగ్గరికి మారుతాం. ఇక్కడే శాశ్వతం కాదు కదా, మనకి ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతాం అంతే. ఇక్కడ బాగుంది కాబట్టి ఇక్కడే ఉంటున్నాం. ఎలా ఉంటుంది ఫుడ్? అది ఎలా ఉంటుందండి? ఆహారం బాగుంటుంది. మరి మీరు అది భర్త గారు టెలిఫోన్ డిపార్ట్మెంట్ అంటారు అంటే అన్ని ట్రాన్స్ఫర్లు ఉండయా? ఇక్కడ ట్రాన్స్ఫర్లు ఏమి ఉండయా? ఏమి లేదండి. అప్పుడు ట్రాన్స్ఫర్ లేదు. లేవు. మీకు ఏ వయసులో పెళ్ళైంది అప్పుడు? అప్పుడు 21 వయసు. 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు. అంటే మీరు పెద్దలు అంటే ఆ పెళ్లి సంబంధం పెద్దలు కుదిర్చారా లేకపోతే మీ చుట్టాలు అతనా? అంటే పెద్దలు కుదిర్చిన సంబంధం, చుట్టాలు ఏమండేది ఏమి లేదు. పెద్దలు కుదిర్చిన సంబంధం. అంటే ఆయన స్టార్టింగ్ జీతం ఎంత ఐడియా ఉందో? మొదటి జీతం ఎంత ఉందో? జీతం ఎంత ఉంది? 200 ఉంది. 200. రిటైర్డ్ అయ్యే టైంకి ఎంత వచ్చింది? రిటైర్డ్ అయ్యే టైంకి ఎంత వచ్చింది అనేది డబ్బుల విషయం నేను ఎప్పుడు మాట్లాడేదాన్ని కాదండి ఆయనతో. ఆయన ఎప్పుడు చెప్పేవాడు కాదు నాకు, ఎంత డబ్బుల విషయం నీకు ఎందుకు, నువ్వు ఎంత కావాలంటే అంత నేను ఇస్తాను, బజార్కి తీసుకెళ్ళి నీకు ఏం ఖర్చులు కావాలో చూస్తాను నేను, డబ్బుల విషయం నీకు ఎందుకు అనేవాళ్ళు. ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు. ఎప్పుడైనా ఆయన మీద కోపం వచ్చిందా మీకు? అటువంటిది ఏమి లేదండి. మా సంసారంలో ఆయన మీద నాకు కోపం కానీ, నా మీద ఆయనకు కోపం కానీ ఎప్పుడూ వచ్చేది కాదు. అసలు లేదండి. ఉంటే చెప్తున్నా, అసలు కోపం అనేది ఆయనకు ఉండేది కాదు. చాలా శాంతంగా ఉండేవాళ్ళు. అంటే ఎంతమంది పిల్లలు మీకు? మాకు ఒక పాపేనండి. ఒక పాప. మీ అల్లుడు గారు ఏం చేస్తుంటారు? ఆయన ఇప్పుడు ఇక్కడ లేరండి, అమెరికాలో జాబ్ చేస్తున్నారు. అమెరికాకి ఇచ్చేసాను. అంటే ఇక్కడ వాళ్ళనే అమెరికా పంపించారు. వెళ్ళాడు, మా అల్లుడు వెళ్ళాడు. మా అమ్మాయి ఏమో తను బీఫార్మసీ చేసిందండి. అక్కడికి అక్కడ ఏమంటున్నారు. అంటే నెలకి అప్పుడు నెలకి మరి పెన్షన్ వస్తున్నప్పుడు మీ వారు వస్తుందండి. పెన్షన్ వస్తుంది. వస్తుంది. ఎంత వస్తుందో తెలుసా మీకు? ఏమన్నా 20,000 వస్తుందండి. 20,000 వస్తుంది. ఓకే అండి. మీకు ఏమన్నా అంటే ఆరోగ్య సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా మీకు? ఏమన్నా ఆరోగ్య సమస్యలు ప్రతి మనిషికి ఉంటాయండి. ఏమీ లేదని చెప్పేసి అంటాం. నేను చెప్పినా మీరు నమ్మలేరు. ఒక వయసు దాటిన తర్వాత రోగాలు లేవు ఎవరన్నా నమ్ముతారా? ఎంతండి వయసు మీది? 70 దాటిందండి. 70 దాటింది. జీవితంలో బాగా సంతోషించిన సంఘటనలు ఏమన్నా? బాగా ఆ రోజు చాలా సంతోషించామంటే నేను లేదండి,
సంతోషంగా ఇప్పుడు సంతోషంగానే ఉంచారు ఆయన. అంటే ఇప్పుడు బాధపడే ఇదే ఏమీ లేదు. ఒకసారి నన్ను కళ్ళ నిండా నీళ్లు పెట్టుకునే పరిస్థితి కూడా ఇప్పుడు రాలేదు. ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు ఏడ్చిన సందర్భాలు? లేదు. జీవితంలో ఏడ్చిన సంఘటనలు లేవు. ఆయన హ్యాపీగా చూసుకున్నారు, నేను హ్యాపీగానే ఉన్నాను. అదే సంగతి. అంటే మీరు కూడా అమెరికా వెళ్ళాలని కోరుకుండేది అన్న? అమెరికా వెళ్ళాలని కోరిక మాకేం లేదండి. మా అమ్మాయి ఇచ్చిన తర్వాత డెలివరీకి వెళ్ళాం. అమెరికాకి వెళ్ళేసి 4 నెలలు ఉండేసి బాబు పుట్టిన తర్వాత ఇక వచ్చేసాం. 4 నెలలు అక్కడ గడిపి. ఇప్పుడు భర్త గారు ఎందువల్ల చనిపోయారు? ఏంటంటే ఆరోగ్య సమస్యలా లేకపోతే ఇంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. ఆయనకి ఆరోగ్య సమస్య వచ్చింది. వస్తే ఇక్కడికి కాబినెట్లోకి వెళ్ళి చూపించుకున్నాము, ఇంకా తగ్గలేదు. ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు చూసారు కదా, మీరందరూ సంతోషంగా ఉన్నారు, ఎప్పుడు ఒకళ్ళు తిట్టుకోలేదని అని చెప్పారు. ఇప్పుడున్న భార్య భర్తలు ఎలా ఉన్నారు మీకు తెలుస్తుందా? మీకు ఏమన్నా తెలుస్తుందా అంటే కాలం మారిందండి. ఇప్పుడు ఇంతకుముందు 10 రూపాయలు అంటే 10 రూపాయలతో సరిపెట్టుకునే మెంటాలిటీ ఉండేది అప్పుడు రోజుల్లో. అంటే ఇప్పుడైతే నేను చెప్పలేను. అప్పుడు రోజుల్లో 10 రూపాయలు వస్తే 10 రూపాయలు సరిపోతాయి కదా మనకనేవాళ్ళు. మామూలుగా ఏదన్నా కావాలని చెప్పేసి అంటే తీర్చుకో, నీకు ఎంత కావాలంటే బజార్ తీసుకెళ్తాను, నీ ఖర్చులుగా నువ్వు వాడుకో అనేవాళ్ళు. కానీ ఇంకా పైసల గురించి సమస్య మాకు ఎప్పుడు రాలేదండి. లేదు. అంటే ఇప్పుడున్న కొద్ది భార్య భర్తలో గొడవలు వస్తున్నాయండి, విన్నారా మీరన్నా? వింటున్నానండి. ఎందుకంటే టీవీలో చూస్తున్నాం కదా. మామూలుగా మేము ఏ విషయాలు మాకు తెలియపోయినా టీవీ పెట్టిన తర్వాత అన్ని విషయాలు ఎట్లా ఉంటున్నారు అని చెప్పేసి కొంచెం తెలుస్తుంది. ఉంటే కాలాన్ని బట్టి మార్పు వస్తుంది, సహజం అది. దానికి ఎవరు ఏం చేసే పరిస్థితి కాదు. ఎవరి మెంటాలిటీ అట్టాగా ఉంటుంది. ఆడవాళ్ళట్టు సర్దుకుపోతున్నారు ఆడవాళ్ళు, అంతే అంతే. అంటే నేనేది భార్య భర్తలు అనుబంధంగా ఉండి విడిపోకుండా విడాకులు లేకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటది అంటారు? ఏం చేసి ఒకరికొకరు అర్థం చేసుకుంటే బాగుంటది. ఇంకా అంతకంటే చెప్పేది ఏమీ లేదు. పూర్వం మీరు సినిమాలు చూసేవారా? సినిమాలు వెళ్ళేవాళ్ళం అండి. ఏ సినిమాకి వెళ్ళేవారు? సినిమాకి వెళ్ళేవాళ్ళం. నాగేశ్వరరావు అని చెప్పేసి నేను ఎక్కువ సినిమాలు చూసింది ఎస్వి రంగారావు సినిమాలు చూసాను. ఆయన సినిమాలు బాగుండేవి అప్పుడు. భక్త ప్రహ్లాద చూశానండి. తాత మనోడు చూశాను. చూశానండి, చాలా వరకు సినిమాలు చూశాను. అంటే ఆయన్ని తీసుకెళ్లేవాళ్ళు అండి, నన్ను సినిమాలకి ఆయన తీసుకెళ్లేవాళ్ళు. నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళేదాన్ని. పంపించడానికి ఆయన ఇష్టపడేవాళ్ళు కాదు. ఎందుకంటే కాలం బాగుండలేదు, ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి మనం అని చెప్పి అనేవాళ్ళు, అంతే. ఇప్పుడు ఈ జనరేషన్ కరెక్ట్ అనుకోండి, మీరు ఎక్కువగా ఏ దేవుడిని ఎక్కువ ఇష్టపడతారు? ఏ దేవుడిని కొలుస్తానంటారా? సాయిబాబానండి. నేపాల్ వెళ్ళేసి వచ్చాం. అంటే ఎలక్ట్రిసిటీ మీద 2 బస్సులు వేసుకుని నేపాల్ వెళ్ళేసి వచ్చాం. అప్పుడు చూసాను, బాగానే చూసాను. చూడలేదు అన్నట్టు ఏమి లేదు నాకు, తీసుకెళ్ళలేదు అన్న మాట లేదు. అన్ని యాత్రలు చూసానండి. అంటే ఇంకా జీవితంలో ఇది కోల్పోయాము మొత్తం అంటే సంతోషం లేదండి, అసలు ఆలోచన లేదు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ మీద ఉండేప్పుడు ఆయన నా మత్తగారి పేరు మీద, నా పేరు మీద, మా పాప, మా ముగ్గురు పేరు మీద మా ఆడపడుచుని ఒకసారి తీసుకెళ్ళాను, 2 సార్లు. అయితే మీకు దేవుడు ప్రత్యక్షమై వచ్చే జన్మలో నీకు ఏ పుట్టుక కావాలని అడిగితే మీరేనా? దేవుడు మిమ్మల్ని చాలా మంచోళ్ళు తలిచి, భక్త మీ పేరేంటన్నారు? లక్ష్మీ కుమారి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, వచ్చే జన్మ నీకు ఏం కావాలి అని అడిగారు అనుకోండి, అది జరిగే పని కాదండి. మీరు చెబుతున్నారు కరెక్టే, కానీ అది జరిగే పని కాదు. ఎందుకంటే ఏం కోరుకుంటాను అని చెప్పేసి అంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోవటం వల్లనే కోరుకుంటాను. ఇంకేం కోరిక లేవు నాకు. తొందరగా ఏ సుస్థి లేకుండా, ఏ గుండె నొప్పి ఏదో వచ్చి అట్లా వెళ్ళిపోతే చాలు. ఇంకా ఎవరి మీద ఆధారపడకుండా వెళ్ళిపోగలిగితే చాలు. అంతకంటే ఏం కోరుకునే కోరికలు ఏమి లేవు నాకు.
అంటే నేను ఇది వచ్చే జన్మ వచ్చే జన్మ అనేది ఈ జన్మలోనే ఈ మనుషులు అనుభవిస్తున్నారండి. వచ్చే జన్మ వరకు ఉంటుందని చెప్పిన ఆలోచన లేదు నాకు, రాదు కూడా. ఇంతటితో సమాప్తం అంతే. అదే ఇంకేం కోరుకుంటాం? దేవుడి పాదాల దగ్గరికి మనం వెళ్ళిపోగలిగితే చాలు. దేవుడి స్మరణ వెళ్ళిపోగలిగితే అంతకంటే అదృష్టం లేదు. అంతే, అది రెండే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ భర్త గారిని ఇల్లు కొను, కారు కొను, అవి కొను అని, బంగారం కొను, అదేం లేదండి. ఆయన ఇల్లు కొన్నారు. హైత్ నగర్ లో ఉండాం మేము. హైత్ నగర్ లోనే ఉండాము. అది మా పాపకి ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఏది లేకుండా ఇక్కడికి అది ఉండగానే ఇక్కడికి వచ్చాం. కంప్లైంట్లు చూపించుకున్నాం, వీలు కాలేదంతే. సరే, నమస్తే. మీ పేరేంటండి? నా పేరు వెంకట నరసమ్మ అండి. వెంకట నరసింహ. ఎంత అండి వయసు? 68 ఉంటాయి. 68. మరి భర్త గారు ఎక్కడున్నారు? లేరు. 34 ఇయర్స్ అయింది ఆయన చనిపోయి. అంటే ఎందువల్ల కాలం చేశారమ్మా? అప్పుడు ఆయనకి కొంచెం బాగా అనారోగ్యమైంది. అనారోగ్యమై దానివల్ల చనిపోయారు. ఏం అంటే ఆయన పెళ్లిన టీచర్ గా చేసేవారు ఆయన, గవర్నమెంట్ టీచర్ గా. గవర్నమెంట్ టీచర్. అయితే ఇప్పుడు మరి పెన్షన్ వస్తుందా? ఫ్యామిలీ పెన్షన్ మీకు వస్తుందండి. ఎంత వస్తుందండి ఫ్యామిలీ పెన్షన్? 23,000. 23,000. మరి పిల్లలు ఎంతమంది అండి? ఇద్దరండి, అబ్బాయి అమ్మాయి. అబ్బాయికి 2 అబ్బాయిలు, అమ్మాయికి 1 అమ్మాయి అబ్బాయి. అయితే అబ్బాయి కూడా చనిపోయి 14 సంవత్సరాలు అయింది. ఆయనకు బ్లడ్ క్యాన్సర్ వచ్చి ఇప్పుడు అబ్బాయి లేడు, మావారు లేడు. ప్రైవేట్ స్కూల్లో చేశాను కొన్నేళ్లు, 30 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో చేశా. నా పెన్షన్ 170 రూపాయల నుంచి. అయితే ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ చెప్పేవారు టీచర్ గా? హిందీ చెప్పేదాన్ని, తెలుగు కూడా చెప్పేదాన్ని. అంటే అప్పటి రోజులు అంటే మీ భర్త గారితో పెళ్లి పెద్దలు కుదిర్చారా లేకపోతే చుట్టాల వాళ్ళ? మేనరికమే చేశారు. మా మేనత్త కూతుర్ని, కొడుకుని చేశారు. అంటే మరి ఆశ్రమంలో ఉన్నారు కదా, మీ చుట్టాలు ఎవరు? మేము చూస్తాం. వస్తారు, మా అమ్మాయి వస్తుంది, నా కొడుకులు వస్తారు, నా మనవలు చూసుకుంటారు. మా అమ్మాయికి 2 పిల్లలు, పాప బాబు. మా అల్లుడు గారు గవర్నమెంట్ టీచర్, రిటైర్ అయిపోయినారు. ఇప్పుడు నా మనవలు చూసుకుంటుంటారు. అంటే అప్పుడు కాలంలో భార్య భర్తలు ఎలా ఉండేవారు, ఇప్పుడు కాలంలో మీకు ఏమైనా తెలుస్తుందంటారా? భార్య భర్తలు అప్పుడు అన్యోన్యంగా ఉండేవారు. అంటే మీరు మీ హస్బెండ్ ఆయన బతుకున్నప్పుడు ఎలా ఉండేవారు? ఎప్పుడైనా కోపం వచ్చేదా మీకు ఏమన్నా? ఎందుకు రాదండి, సంసారం తర్వాత భార్య భర్తలప్పుడల్లా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి సమస్యలు, కోపాలు. అవి తప్పనిసరి ప్రతి ఇంట్లో. అంటే మీకు ఎప్పుడైనా అంటే కోపం వచ్చిన సందర్భం ఉందా? మీ అంటే భర్త గారి మీద కోపం అంటే వచ్చేది, తను చేసే పనుల వల్ల వస్తుంటుంది, కొంచెం చికాకు చేసేది కాబట్టి దానివల్ల అప్పుడప్పుడు బాధ కలిగేది నాకు. అంటే చికాకు అంటే ఏం పెట్టా? అంటే ఏం చెప్పాలి మీకు, ఇక చెప్పాలి అంటే అలానే కదా, అంటే ఆ కూర కావాలి ఈ కూర కావాలి దగ్గర ఏం లేదు. నాకు చిన్న వయసులో పెళ్ళైంది, 15 సంవత్సరాలకి. నేర్చుకొని నేను చేసేదాన్ని. ఫస్ట్ బాగా చేయకున్నా కూడా ఆయన మేమనకపోయేవారు. తర్వాత నేనే నెమ్మది నేర్చుకుని చేశాను, దాని ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు తెలిసింది ఎక్కువగా విడిపోతున్నారమ్మా. అంటే అప్పుడు ఒకరికి కోపం వచ్చినా, ఒకరికి వచ్చినా ఇంకో వారు అడ్జస్ట్ అయ్యేవాళ్ళు, ఒప్పిక పట్టేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి లేవు, స్వయం సంపాదనలు ఎక్కువైపోయినాయి ఆడమొగాళ్ళకి. ఆడవాళ్ళు నీ లెక్కెంత అన్నట్టు ఉంటున్నారు. ఒకటి సరే మంచిగా కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళకు స్వతంత్రం వచ్చినట్టుగా ఇప్పుడు వెనకటి తిరిగి కాదు కదా, కాబట్టి కొంచెం స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటారు ఇప్పుడు ఆడవాళ్ళు. వాళ్ళకు కొన్ని ఉంటాయి, కోరికలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, అది మంచి కావచ్చు, వేరే కావచ్చు. ఇంకా దాని వల్ల కూడా స్వతంత్రానికి స్వేచ్ఛ కలిగితే, స్వేచ్ఛకి ఏమన్నా ఆటంకం కలిగితే రావచ్చు కోపాలు. అందుకు వీళ్ళు ఏంటంటే సర్దుకోవడం అనేది తక్కువ అన్నమాట ఇప్పుడున్న వాళ్ళకి. తక్కువ. ఇప్పుడు సుఖాలు, ఎంజాయ్మెంట్స్ ఎక్కువైనాయండి. భార్యాభర్తలు గాని, పిల్లలు గాని, ఎవరు గాని ఎంజాయ్మెంట్ బాగా ఎక్కువైంది. దాన్ని కోరుకుంటారు ఇప్పుడు వాళ్ళు. భర్త అటు తీసుకెళ్ళలేదని ఇటు తీసుకెళ్ళేది, ఇట్లాంటివి ఉంటుంటాయి. ఎట్లా అయినా ఇద్దరి మధ్యలో వస్తుంటాయి తగులు, సహజం. మళ్ళీ కలిసిపోతూనే ఉంటారు. కాకపోతే కొంతమంది విడిపోయే వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారు అనుకోండి, నచ్చగా. అంటే అప్పుడు కోరికలు ఎలా ఉండే అంటారు? మీ జనరల్ గా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళ కోరికలు, భార్య భర్తల కోరికలు అంటే అంటే ఏంటి కోరికలు ఏముండే అంటారు అప్పుడు? అంటే సినిమాకి వెళ్ళమని ఉండేదండి మాకు, సినిమా చూడాలని ఉండే, ఎక్కువ ఇద్దరం చూసేవాళ్ళం. ఆయనకు ఉండేది కోరిక, నాకు బాగా, ఇద్దరికి సినిమాలంటే బాగా ఉండేది, వెళ్లే వాళ్ళం బాగా.
ఏ సినిమాలు చూసేవారు? అన్ని చూసేవాళ్ళం. ఎక్కువగా నేను జానపదాలు పౌరాణికాలు ఎక్కువ లైక్ చేసేదాన్ని. చూసేవాళ్ళం సినిమాలు బాగానే చూసేవాళ్ళం. అప్పుడు సినిమాలు జ్ఞాపకం ఉన్నాయండి అన్న? అప్పుడు సినిమాలు ఉన్నాయి. ఉన్నాయండి. నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, అప్పటి నుంచి సావిత్రి గారు, అంజలి గారు. ఏదైనా సినిమా పేరు జ్ఞాపకం ఉందండి? ఆ సినిమా అంటే జీవితంలో మర్చిపోలేని సినిమా పేరు అని జ్ఞాపకం ఉందా? ఈ జ్ఞాపకం ఉందంటే చాలా ఉన్నాయి. చెప్పండి. అప్పటివి కాస్త మంచిగానే ఉంటాయి కదా, చాలా మర్చిపోలే. ఇప్పటివి అసలు ఫస్ట్ మనం చూసినాక ఆఫ్టర్ ఇంటర్వెల్ ఫస్ట్ మర్చిపోతాం. అంటే ఇప్పుడు అటువంటి సినిమాలు వచ్చేసినాయి అనమాట. అప్పుడు అట్లా కాదు, అందులో వచ్చే సాంగ్స్ గానీ స్టోరీస్ గానీ ముద్రపడేది అన్నమాట. అట్లాంటివి ఉండేది. సినిమా పేరు చెప్పండి జ్ఞాపకం. చాలా ఉన్నాయి. శ్రీకృష్ణ పాండవీయ ఉంది, జగదేక వీరుడు కథ ఉంది, మాయా బజార్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. చిరంజీవి సినిమాలని జ్ఞాపకం? చిరంజీవి, పవన్ కళ్యాణ్ తెలుసు కానీ నేనంత లైక్ చెయ్య. చిరంజీవి కొంచెం ఓ తీరు ఉంది ఇంప్రెషన్, కానీ పవన్ కళ్యాణ్ మీద నాకు అంత ఇంప్రెషన్ ఉండదు, తక్కువ. అంటే చూసాం, వాళ్ళ పిక్చర్స్ చూసాం, వేషం అని కాదు అక్కడ. వాళ్ళ అప్పుడున్నట్టు శోభన్ బాబు గారు, కృష్ణ గారు, వాళ్ళు అప్పుడున్న ఇది ఇప్పుడు వాళ్ళ మీద ఉండదు కదా. మాకు ఆ జనరేషన్ వేరే కదా. మీ పేరేంటి అన్నారు? వెంకట నరసమ్మ, కానీ వేదవతి. ఇప్పుడు నరసమ్మ గారు బాగా జీవితంలో బాగా సంతోషించిన రోజులు ఉన్నాయా? ఆ రోజు చాలా సంతోషం కలిగిందండి అని చెప్పేసాను. నా విద్యార్థులతో నేను గడిపిన ఏ మంచి రోజులు నాకు. నేను 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు ప్రైవేట్ స్కూళ్ళలో చేశాను. నా పిల్లలు ఉంటే నేను ప్రపంచాన్ని మర్చిపోయేదాన్ని. స్కూల్ గేట్ లోపల కాలు పెడితే మళ్ళీ బయటకు వచ్చాకే సాయంత్రం నా ఇంటికి ఆలోచనలో వచ్చేది ప్రపంచంలోకి, మరో ప్రపంచంలో. ఇప్పటికీ స్టూడెంట్స్ వస్తున్నారు నా దగ్గరికి. 35 years బ్యాక్ పిల్లలు కూడా వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చి చూసుకుంటున్నారు నన్ను అప్పుడప్పుడు. మేము ఉన్నాం టీచర్, ఇంతమంది 3600 మంది పైన స్టూడెంట్స్ ఉన్నాం, మేము ఉన్నాక మీకు ఎందుకు భయం అని నాకు భరోసా ఇస్తారు. మొన్న ఒక స్టూడెంట్ వామిటింగ్స్ చేసుకుంటుంటే కూడా బారేసింది. అట్లాంటి విద్యార్థులు ఉన్నారు, నాకు చాలా అభిమానులు ఉన్నారు. చాలా మంది విదేశాలకు పోయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, వేరే బ్యాంకర్స్ చాలా ఉన్నారు ఇన్నేళ్ళ నిధులు. అంటే జీవితంలో మర్చిపోలేండి బాగా బాధపడిన సంఘటన ఉంది? బాగా ఆ రోజు చాలా ఏడ్చాను, చాలా బాధపడ్డాను అలాగే ఉన్నా? అది మొత్తం అలాంటి రోజులే ఉన్నాయి. స్వీట్ మెమోరీస్ ఒక్కటి ఏదన్నా అంటే ఏదన్నా ఆ రోజు చాలా బాగా ఏడ్చిన సంఘటనలు కానీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఒక రోజు అని చెప్పలేము. మా అమ్మగారు పోయాక రాత్రి మా నాన్నగారు బెడ్ దగ్గర కూర్చొని ఏడ్చేదాన్ని మా అమ్మగారిని తలుచుకుంటూ. అలా చాలా చాలా ఉన్నాయిలేండి, ఎన్ని చెప్తాం మనం. జీవితంలో మొత్తం అవే ఉంటాయి. స్వీట్ మెమోరీస్ అంటూ ఏమీ లేవు దాదాపుగా. విద్యార్థులతో కలిసినప్పుడు నాకు స్వీట్ మెమోరీస్. వాళ్ళు నాకు మరి బర్త్డే కూడా సెలబ్రేట్ చేసేవాళ్ళు పిల్లలు. ఆ విధంగా వాళ్ళతోనే ఆనందాన్ని పొందిన, నాకున్న సమస్యలకు పిల్లలతోనే నేను ఆనందాన్ని అనుభూతిని పొంది, అంతే తప్ప ఇంకా వేరే స్వీట్ అంటూ ఏమీ లేదు. ఏ దేవుని కొలుస్తారు మీరు? నేనా అండి, రాముడు, కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్న ప్రశ్న, వెంకటేశ్వర స్వామి ఇప్పుడు వచ్చి మీ దగ్గరికి వచ్చే జన్మలో నీకు ఏం కావాలమ్మా నరసమ్మ గారు అని అడిగారు, వచ్చే జన్మలో ఏ పుట్టుక కావాలని అడిగారు అనుకోండి, భలే ప్రశ్న. ఏ జన్మ అంటే ప్రేమగా ఉండే కాదు, ప్రేమకు జీవితాంతం ప్రేమ కోసం అల్లాడిపోయినా నాకు వచ్చే జన్మ అంటుంటే ప్రేమ ఆప్యాయతలు దొరకాలి ఎవరి వల్లనైనా, అది కోరుకుంటున్నాను. ఇప్పుడు అన్నిటికీ దూరం అయిపోయినా. కన్న తల్లి తెలియదు నాకు, ఫోటో లేదు, తల్లి తెలియదు, 6 నెలలప్పుడు చనిపోయింది. కాబట్టి ప్రతిదానికి నేను అయిపోయాను. కాబట్టి వచ్చే జన్మలోనైనా వీటిని పొందాలి అనుకుంటున్నాను. అమ్మ ప్రేమను కానీ పొందాలని అనుకుంటున్నాను. అమ్మ ప్రేమ కావాలి. ఇంకా అండి ఇంకా అనుకూలంగా ఉండాలి దాంపత్యం అన్నది, కుటుంబం అన్నది. అంటే వచ్చే జన్మ కూడా మళ్ళీ ఆడ జన్మే కావాలా మీకు? ఏ జన్మ ఎట్లా జన్మ, ఏ జన్మైనా ఇంత ఆడ జన్మైనా మగ జన్మ. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీ దగ్గరికి వచ్చారు, మీకు ఏం కావాలని అడుగుతున్నాడు ఆయన. ఆడ జన్మ అంటే అన్ని బాధలే ఉన్నాయి, తట్టుకోవడం శక్తి ఇవ్వాలి. ఇప్పుడు బండబారిపోయిన శక్తి తట్టుకొని మరి వచ్చే సంవత్సరైనా విముక్తి ఉన్నదో లేదో తెలియదు, ఇక మనం చెప్పలేం కదా. ఆయన అదే కోరుకుంటా, ఆయన వచ్చి అడిగితే, ఆయన నాకు విముక్తి నన్ను, నాకు ప్రేమ ఆప్యాయతలన్నా చూపించు, ఈ రెండింటిని కోరుకుంటా. ఇప్పుడు చాలా బాగా మాట్లాడారమ్మా నరసమ్మ గారు. ఓకే అండి. అంటే విషయం ఏంటంటే అంతులేని ప్రేమని
దేవుడు మీకు విద్యార్థుల ద్వారా చాలా ఇచ్చేసాడు. అసలు విద్యార్థుల యొక్క ప్రేమ ఇక అంతులేనిది మాట. వాళ్ళు కపటం లేనిది, కల్మషం లేనిది. ఇప్పటికీ ఈ వయసులో కూడా నాకు చిన్నప్పుడు నేను చదువుకున్న ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాద్ గెట్ టుగెదర్ కూడా పెట్టుకుంటాం. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి నేను ఆరోగ్యపరంగా మంచిగా లేదు, కానీ నాకు నాతో టీచర్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. నేనంటే ప్రాణం ఎదురుపెట్టే క్లోజ్ టీచర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. తర్వాత నా విద్యార్థులు 3 రకాల బంధువుల కంటే ఎక్కువ నేను వీటినే లైక్ చేస్తాను. స్నేహాన్ని, విద్యార్థులను నేను లైక్ చేస్తాను. సో మీ పేరండి? హనుమంతరావు. హనుమంతరావు. ఇప్పుడు మీకు ఒక ఆశ్రమంలో ఉంటున్నారు. ఈ ఆశ్రమం పేరు మీకు ఐడియా ఉందా? శ్రీ అక్షయ. శ్రీ అక్షయ. శ్రీ అక్షయ. ఎలా ఉందండి? ఎలా చూస్తున్నారు స్టాఫ్ అంతా? బాగుందండి, బాగుంది. సర్వీస్ అన్ని బాగున్నాయి. మార్నింగ్ అంటే ఏమేమి 3 పూట్ల పెడతారా? ఏమేమి పెడతారండి? పూటలు పెడతారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఎర్లీ మార్నింగ్ టీ ఇస్తారు, తర్వాత బ్రేక్ఫాస్ట్, మళ్ళీ లంచ్, ఈవినింగ్ టీ, మళ్ళీ నైట్ స్నాక్స్, మళ్ళీ నైట్ డిన్నర్. ఓకే. అయితే ఇప్పుడు ఈ శ్రీ అక్షయ చాలా బాగుందని చెప్పారు. మీరు అంటే ఉద్యోగం అంటే అది వయసులో ఉన్నప్పుడు ఏ ఉద్యోగం చేసేవారు? బిజినెస్ చేసేది అన్నప్పుడు. ఏం బిజినెస్ అండి? చిట్ ఫండ్ బిజినెస్. చిట్ ఫండ్. చిట్ ఫండ్ బిజినెస్. మీరు ఓనర్ అయితే అక్కడ దాంట్లో పని చేశారా? ఓనర్. ఓనే. మరి అంటే ఈ వయసులో ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యారు కదా, అంటే ఎందువల్ల జాయిన్ అయ్యారు? ఏంటి కారణాలు ఏమన్నాయా? ప్రాబ్లం ఉన్నాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్. పర్సనల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఎంత అండి వయసు మీది? 68. 68. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? బీపీ ఒకటే. మరి ఏంటి ఇక్కడ రోజు ఇక్కడ మీరు ఇక్కడ వర్క్ చేస్తారు, ఇంకా వర్క్ చేయాలి ఉందా లేకపోతే లేదంటే కష్టం కదా సార్ ఈ వయసులో చేయడం? జాబ్ వర్క్ చేయడం అంటే కష్టం కదా. మరి పిల్లలు ఎంతమంది? భార్య ఎక్కడ ఉన్నారు? మా భార్య పెద్ద కొడుకు దగ్గర ఉంటది. 2 పిల్లలు, 2 అబ్బాయిలు, పాప. అందరు మ్యారేజెస్ అయిపోయినాయి. పెద్ద బాబు దగ్గర. మా ఆమెకు కూడా హెల్త్ బాగుండదు సరిగా, ఇంకొద్దిగా ఆమెకు సఫరింగ్ ఎక్కువ కాబట్టి అక్కడ ఉంచుకున్నారు. అయితే మీకు జీవితంలో బాగా సంతోషం కలిగిన సంఘటనలు ఉన్నాయా? డబ్బులు ఎంత సంపాదించుకున్నారు? ఇక ఎన్ని వద్దు సార్, చాలా కౌంట్లెస్ గా సంపాదించా, కౌంట్లెస్ గా పోయినాయి. లాస్ అయినా. లాస్ అంటే లాస్ వచ్చింది, కరోనా ఎఫెక్ట్, రకరకాలు. ఒకటనే ఉంది. అంటే జీవితంలో బాగా సంతోషం కలిగిన సంఘటనలు ఉన్నాయి జీవితంలో? మీరు 68 సంవత్సరాలు అంటున్నారు. బాగా జీవితంలో అంటే మధురమైన స్మృతులు అంటాం కదా, సంతోషమైన సంఘటనలు ఏమున్నాయి? ఎప్పటికప్పుడు బాధ్యతలే సార్. ఇంకా మధురమైన సంఘటన ఎప్పుడో గోల్ పెట్టుకుంటాం, గోల్ రీచ్ అవుతుంటాం, అంతే. అంతే. బాధపడిన సంఘటనలు ఉన్నప్పుడు ఏమైనా బాధపడినా? ప్రజెంట్ అయితే బాధపడుతున్నాం. ఈ స్థితి వస్తుంది అనుకోలేదు, వచ్చింది కాబట్టి బాధపడుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు మీకు ప్రత్యక్షమై వచ్చే జన్మలో ఏం కావాలి బాబు అని అడిగా. మీ పేరండి? హనుమంతరావు గారు. ఒక హనుమంతుడే వచ్చాడండి. నీకు వచ్చే జన్మ ఏం కావాలి? నువ్వు చాలా పుణ్యం చేసుకున్నావు, నువ్వు రోజు హనుమంతుడిని కొలుస్తున్నావు, కాబట్టి వచ్చే జన్మలో ఎలా పడదాం అనుకుంటున్నావు అంటే? అవన్నీ భ్రమే సార్. నేను చేసిన మంచికి ఇదికి ఈ స్థాయికి ఇక్కడికి రాకూడదు, వచ్చినాం లెట్ ఇట్, దాని గురించి ఆలోచించేది లేదు. ఇప్పుడు వచ్చే జన్మలో జన్మ అంటూ ఉంటే ఆయన నిర్ణయిస్తారు. అనేది దేవుడు వరం ఇస్తున్నావు. దేవుడు వచ్చాడు, నీకు ఏం కావాలని అడిగారు. ఈ కష్టాలు లేకుండా చూడమంటాం. ఇప్పుడు కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాం, ఇటువంటివి లేకుండా చూడమంటాం, అంతవరకే. కష్టాలంటే డబ్బులు ఇస్తే సరిపోతుంటారా? డబ్బులు ఇస్తే సరిపోతాయి. ఇప్పుడు నేను బాకీ ఉన్నా కదా వాళ్ళకి, మీకు డబ్బులు ఇవ్వాలి, మీ డబ్బులు మీకు ఇవ్వాలి కదా, న్యాయంగా ధర్మంగా మీకు ఇవ్వాలి. నా దగ్గర లేవు, అందువల్ల ఇవ్వట్లేదు, అంతే. మరి స్నేహితులు చుట్టాల గురించి అని చెప్పగలరా? మీ స్నేహితులు చుట్టాల గురించి? ఎవరు లేరు సార్. ఇప్పుడు డబ్బు ఉంటేనే అందరూ, స్నేహితులు చుట్టాలు భార్య పిల్లలు అందరూ కూడా డబ్బు చుట్టే. డబ్బు లేకపోతే ఏమీ లేదు నా దృష్టిలో. అంటే డబ్బుతో ముడిపడి ఉందంటారు. కాలమాన పరిస్థితి మొత్తం డబ్బుతోటే ఉంది సార్. ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా కింది స్థాయి నుంచి వచ్చాను, ఒక రేంజ్కి ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ మైనస్కి వచ్చాం, అంతే. గ్రౌండ్ కన్నా కింది నుంచి వచ్చా, మళ్ళీ మళ్ళీ కిందకు పోయినాం, మైనస్ గ్రౌండ్కి పోయినాం, అంతే. దాన్ని చేసేది మీరు అంటే వయసులో ఉన్నప్పుడు సినిమాలు ఏం సినిమాలు చూసేవారు మీరు? అప్పట్లో రెగ్యులర్ గా పోతుంది 85 వరకు. ఏ సినిమాలు? అన్ని అప్పుడు నాగేశ్వరరావు, శోభను, రాయబాబు ఉన్నాయి కదా, ఎన్టీఆర్. అప్పట్లో రెగ్యులర్ గా చూసి ఆల్టర్నేటివ్ పోయేది కూడా కొనసారి. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లల్ని చూస్తున్నాం అనుకోండి, భార్య భర్తలు అందరూ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటారు? వాళ్ళందరినీ చూస్తుంటే
వీళ్ళ బంధం కూడా ఇప్పుడు కరెక్ట్ కాదు సార్. వెనకట్టున్న ప్రేమలు ఆప్యాయతలు లేవు. ఆ కుటుంబ వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు నా దృష్టిలో. వెనకట ఒక కుటుంబం అంటే అందరు కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా వెళ్ళిపోతుండ్రు, ఎటోళ్ళకి వెళ్ళిపోతున్నారు. చదువులకు అని పోతుండ్రు, ఉద్యోగాలని పోతుండ్రు, మ్యారేజ్ అయినాక డివైడ్ అయిపోతుండ్రు. ఆత్మాభిమానాలు, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది ఇప్పుడు. ఒకప్పుడు లేదు. గ్రాడ్యువల్ గా 30 years నుంచి వస్తూనే ఉంది. అదంతా ఎక్కువ గ్రాడ్యువల్ గా పెరుగుతూనే ఉంది అంతే. అది అంటే ఇదివరకు భార్యాభర్తలు బాగా కలిసి ఉండేవారు అండి, ఇప్పుడైతే బాగా విడిపోతున్నారు అని అంటున్నారు. ఎందువల్ల అంటారు కారణాలు? ఓకే సార్, డబ్బుకి కోరికలు. ఇప్పుడు అందరూ విధంగా చదువుకుంటున్నారు. ఎవరి ఆలోచన విధానం వారిది. వాళ్ళు కలిసి ఉండాలి. ఈజీ ఎర్నింగ్ కావాలి మనీ. వాళ్ళకి కూడా ఈజీగా కావాలి, డబ్బులు కావాలి. భర్త నుంచి వస్తాయా, భార్య నుంచి వస్తాయా, ఎటైతే అటు ఈజీ ఎర్నింగ్. అంటే అప్పుడు జనరేషన్ లో ఏం కోరుకున్నారండి ఎక్కువగా వాళ్ళు? సమిష్టి కుటుంబం, భగవంతుడు, ప్రేమ, ఆప్యాయతలు కోరుకున్నారు. తల్లిదండ్రులకు గౌరవించటం, చెయ్యటం, అత్తమామలను గౌరవించటం. ఇప్పుడు అవన్నీ కాలక్రమేణా తగ్గిపోతున్నాయి అంతే. అప్పుడు ఈ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా బాంధవ్య చాలా చాలా ఉన్నాయి సార్. అప్పుడు అసలు నాకంటే ముందు ఇంకా బాగున్నాయి. మా అప్పటికి కొద్ది తగ్గుతున్నాయి, గ్రాడ్యువల్ గా తగ్గిపోతున్నాయి. అయితే మీ హనుమంతరావు గారు మీ 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ సార్. మీ పేరమ్మా? పేరు లలిత. లలిత. ఎంత వయసు ఎంత అండి? వయసు 88. 88. మరి భర్త గారు ఏం చేసేవారు? ఆయన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు. ఆయన పెన్షన్ ఉందండి? పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుందండి పెన్షన్ మీకు? ఇప్పుడు నాకు అంటే ఎన్జిఓనే 36,000. 36,000 పెన్షన్ వస్తుంది. పిల్లలు ఎంతమంది అండి? పిల్లలు నాకు 5. 5 పిల్లలు. 4 కొడుకులు, 1 బిడ్డ. 3వ కాన్పులో 2 పుట్టిందన్నమాట. మొత్తం 5 నాకు. మరి పిల్లలందరూ కూడా సంతోషంగా ఉన్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నారు? సంతోషంగా ఉన్నారు. అందరు చదివిండ్రు. 2 ఆయన మాత్రం, ఆయనకు అస్తమా ఇది ఉండి ఆయన ఈ పాటలలో తిరుగుతాడు. ఆయనకు పొలం, ఇల్లు అక్కడ మా ఇది ఇచ్చేస్తున్నాను అక్కడ. ఇక్కడ హైదరాబాద్ లో మేము కొనుక్కుని మేము ప్రాపర్ మాకు హైదరాబాదే మా అమ్మ వాళ్ళు. అంటే మీరు అంటే కుటుంబ సభ్యులతో కాకుండా ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉన్నారు కదా, మీకు ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఆశ్రమంలో ఉన్నారు కదా, ఈ ఏజ్కి నాకు ఇది ఎక్కడెక్కడ రాసి పెట్టుంటే అక్కడ ఉండవలసి వస్తుంది. ఉంటున్నాం అంతే. ఇన్ని రోజులు ఉండిన 3 సంవత్సరాల నుంచి నేను ఆశ్రమంలో ఉంటున్నా. అంటే మీ సొంత ఇల్లు మాకుంది మషాబాద్లో, కానీ అందరు పిల్లలు వేరే ఇల్లు కట్టుకొని అందరు పోయినారు అనమాట. వాళ్ళ పిల్లలందరూ బయట ఉన్నారు. అందరు అమెరికాలో, జర్మనీలో, ఆస్ట్రేలియాలో ఉన్నారు వాళ్ళ పిల్లలందరూ. మా బిడ్డ కొడుకులు కూడా వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు ఒక డాక్టర్, ఒకటి ఇంజనీర్. అందరు పిల్లలు నాకు 11 మంది మనుమరాళ్ళు. అందరూ ఇది ఒక్క ఆడపిల్ల మాత్రం జర్నలిస్టు. తక్కిన వాళ్ళందరూ ఇంజనీర్లు, డాక్టర్లు. మీకు ఏ వయసులో పెళ్ళైంది? ఏ వయసులో పెళ్లి? ఏ వయసులో అంటే 19 సంవత్సరాలకి లేట్గా అయింది నా పెళ్లి. 19 సంవత్సరాలకి లేట్ మ్యారేజ్. అంతే. అప్పుడు అప్పుడు మా అక్క వాళ్ళకి 15 ఏళ్ళకే చేసిండ్రు. నాది మట్టుకు అంటే పెళ్లి అయిన తర్వాత, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 3 మా అత్త మా మామ వాళ్ళు ఒంట్లో బాగా లేకుండా లేట్గా అయింది పెళ్లి. ఎంగేజ్మెంట్ అయినాక 3 ఏళ్ళకి అయింది పెళ్లి. ఎప్పుడన్నా మీ భర్త గారి మీద కోపం వచ్చేదా? ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు వస్తుంది. అది జీవితం అంతా గడిచిపోయింది. నాకు పుట్టి 25 సంవత్సరాల సంసారం నాది. నాకు ఈ 5 పిల్లలు ఇది కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లు ఉన్నారనమాట. ఇది అంటే వాళ్ళకు భూములు వడ్ల గిర్ని ఇది మంచిగా ఉంటుంది. జాగ్రత్త, మంచి పేరు ఉండింది మెదక్లా. ఎప్పుడన్నా కోపం అంటే మీ భర్త గారి మీద కోపం వచ్చేది ఎప్పుడన్నా అని అడుగుతున్నాడు. కోపం ఎప్పుడైనా ఏదైనా సంసారం విషయంలో ఎప్పుడైనా ఇది అవుతుంది. అదినా మళ్ళీ ఎంత ఇది
ఇక అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు చూసారా, అంటే భార్య భర్తలు గొడవలుగా ఉంటుందండి. అట్లాగే కాదయ్యా, మేము పూర్వం లాగా దీన్ని ఏదైనా విషయం ఉంటే అనుకొని తర్వాత మళ్ళీ ఇదైపోతుంటుంది, కానీ అంతే అంతే మంచిగానే ఉంటుంది. ఆ విట్టింపులు కొట్లాటలు పోయి అది రావడం చేయడం అదంతా ఏమి లేదు, మామూలుగా జీవితంలో ఎప్పుడైనా ఏడ్చిన సంఘటనలు ఉన్నాయా? బాగా ఏడ్చిన సంఘటనలు, జీవితంలో బాగా ఏడ్చిన సంఘటనలు, ఆ రోజు చాలా విచారంగా ఉండి ఏడుపు వచ్చేసింది. ఏడిపించిందంటే మాకు అంత ఉండేది. మా నాన్న ఇంజనీర్, మేము చిన్నప్పుడు మంచి సుఖంగా పెళ్ళి అయిన తర్వాత బాగా వాళ్ళు బాగా 10 రెట్లు ఇది పొలం అంటే ఎడ్యుకేటెడ్ ఇది లేదు. మా మామ మాత్రం డాక్టర్. ఇది పూనాకి పోయి అక్కడ ఆ శవం చూసి ఇది చేస్తే వాళ్ళ నాన్న అప్పుడే వెళ్ళిండట, ఆయన తీసుకొచ్చిన. ఆయన చదివిన ఫ్యామిలీ మంచిగానే ఇది ఉంది, అదృష్టం ఉండాలి. అంటే మీ నాన్నగారిని చూసి ఏడుపు వచ్చేది నాన్నగారు చనిపోయినప్పుడు? వీళ్ళు ఆయన మా తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెలు అందరూ మేమంతా మంచిగుంటుంటే ఎవరిది లేదు, అందరు పోయిరు. నేను ఒక్కదానే ఉన్నా. ఇప్పుడు మా బాబుని కూడా చూస్తారు అందరు, ఎవరి సంసారం వాళ్ళదయ్యా. ఇప్పుడు ఇక అదృష్టం ఎక్కడెక్కడ ఉండాలో అక్కడ ఉండవలసి వస్తుంది, ఉంటుంది. ఇప్పుడు రోజుల్లో పిల్లలు చూసారా భార్యాభర్తలు, ఇప్పుడు రోజుల్లో వింటున్నారా మీరు? ఇప్పుడు రోజులు ఆ భార్యాభర్తలు రకరకాలుగా ఉన్నాయ్యా. వాళ్ళ ఏం పెళ్ళిళ్ళు ఏంటిదో, వాళ్ళ ప్రేమలు ఏంటియో, వాళ్ళ ఏంటిదో అర్థం కాదు. అప్పటివి ఇది లైఫ్ వేరే, ఇప్పటి చాలా చేంజ్ అవుతుంది. అప్పుడు రోకళ్ళు ఇది పెట్టి చేస్తుంటే ఇప్పుడు గ్రైండర్లు అన్ని వేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఏది తెలియదు, అయినా ఓపికలు లేవు, ఇది లేదు, అదే మానవత్వం లేదు ఎవరికి. అంతే వాళ్ళకి. ఎవరో కొందరు ఇది అడ్జస్ట్ అయ్యే పిల్లలు ఉన్నారు కష్టానికి. ఇక ముందటి ఇది అనుభవించి ఇది చేసి లేదు, లేకుంటే విడాకులు ఇస్తారు అంతే. ఇవాళ రేపు లైఫ్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఇవాళ రేపు ఎందుకు విడాకులు తీసుకున్నారు? ఎక్కువ విడాకులు ఆ మధ్యలో చాలా మంది విడాకులు తీసుకొని ఆడపిల్లలు కొడుకులు చేస్తుంటే వాళ్ళ మీదకి ఉల్టా పెట్టి వాళ్ళ మగపిల్లల తరఫు నుంచే గిట్నాలు అంతా వసూలు చేసారు. చాలా అన్యాయంగా చేసింది అయ్యా ఇది. అదే అప్పుడేదో ఈమె కూడా లాయర్ అయితే ఆమె వీళ్ళనే సపోర్ట్ చేస్తుండట. ఈ మగోళ్ళు అంటే ఆమెకి ఏం జరిగిందో ఏం సంగతి, కానీ వేరేళ్ళ లైఫ్ కూడా అంతా పాడైపోయింది. చాలా చాలా డైవర్స్ అని ఆ మధ్యలో చాలా. ఇప్పుడు కొద్దిగా న్యాయం ఉంది, కానీ ఇప్పుడు చదివి చేసి ఇంత ఇది తల్లిదండ్రులు కూడా ఇంటోళ్ళు కూడా మంచిగా ఉండాలి. ఆడవాళ్ళు మంచిగా వాళ్ళకి చెప్పాలి తప్పు ఇది అది దీంట్లో నడవాలంటే అట్లా నడిచిండ్రు కాబట్టి జీవితం మంచిగా నడిచింది. ఇప్పుడు కొంచెం నయం. మా ఫ్యామిలీలో అయితే మా పిల్లలు అన్నిటి కష్టాలు కూర్చుకొని చేసుకుని మేము చెప్పినట్టు వింటారు, మంచిగా ఉన్నారు. మా మనమరాలు కూడా వాళ్ళు కూడా అందరు అందరూ చదివిన ఇది నిలబెట్టు మంచిగా ఉండరు. అంత లవ్ మ్యారేజ్లు అయినాయి కానీ అందరు చేసిన కానీ మంచిగా ఉన్నారు. అయితే మీరు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అబ్బా నాకు వస్తున్నాయన చాలు, ఇంత నాకు ఎక్కువ ఏముండేది. ఎన్ని రోజులు బతుకుతే కాలు ఆడాలని అదొక్కటే ఉంది నా కోరిక, అంతే. ఇంక పిల్లలందరూ మంచిగా ఉండరు, ఎవరి సంసారం వాళ్ళు ఉన్నారు. అందరికీ తెలుగు మెదళ్ళు ఎక్కువ తేజ్ ఉన్నాయి అన్ని, అందరికి ఆడపిల్లలకు మగపిల్లలకి అందరికి. మా పిల్లలు కూడా చాలా ఇదే ఉన్నాయి, కష్టాలు కూడా వాళ్ళు కూడా మేము చాలా కష్టం అనుభవించిన అంతా ఉండి కూడా తర్వాత అందరు పైకి వచ్చి. మా ఆయన చాలా శాంతంగా తింటాడు. ఆయనకి తగ్గట్టు నేను ఉండదు కాబట్టి నాకు జీవితానికి ఈ సమయంలో పెన్షన్ వచ్చింది అంతే. మీ ఆయన గారి గురించి ఒకసారి చెప్పండి, జ్ఞాపకం తెచ్చి మీ భర్త గురించి ఒకసారి చెప్పండి, ఎలా చూసారు ఏంటనేది. మంచిగా చూసిందంటే వాళ్ళు అంటే స్వభావం ఎవరితో కొట్లాడే చేసి అటువంటి లేదు, చాలా న్యాయంగా ఉండి నాకు ఆ ధర్మమే నాకు సాయం చేసింది మా ఇద్దరికి అంతే.
మా తల్లిదండ్రులు మా అన్నదమ్ములు వీరు కూడా ఎప్పుడు మేము ఇది లేదు అందరు మంచిగా. మీ పేరండి? ఇందిరాదేవి. ఇందిరాదేవి. ఎంత వయసు ఎంత అండి మీది? 53. 83. 83. మరి భర్త గారు ఎప్పుడు చనిపోయారు ఏంటి, ఎక్కడున్నారు ఆయన? చనిపోయారమ్మా. 23 సంవత్సరాలు అయింది చనిపోయి. చనిపోయి మంచి మనిషి అండి. ఓ తల్లి పోయి ఏం తెలియదు, చచ్చిపోయాను. క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాను. క్యాన్సర్ వచ్చి మిమ్మల్ని ఎలా చూసుకునేవారు? బాగా చూస్తున్నారు. ముగ్గురు పిల్లలు అన్నం తినే ముగ్గురు. అటు కూతురు అన్నం తినేది. అంటే మీరు ఇక్కడ ఉంటే సంతోషిస్తున్నారా, లేదా ఇందువల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు ఏమన్నా? ఏమో నేను 5 నెలలు అయింది ఇక్కడే ఉండను. కాళ్ళు నొప్పింది, నడుస్తున్నాను, పట్టు రాళ్ళు నడవలేదు. మీ భర్త గారు ఎంత ప్రేమగా చూసుకున్నారో, ఎప్పుడైనా తిట్టడం? లేదు, మంచి చూసుకున్నాను. పిల్లలు కావాలి ఇంకా అండి. ముగ్గురు సరిపోయేది. పిల్ల కావాలి ఇంకా, అంత ఇష్టమైంది. అంటే మీరు పిల్లల దగ్గర వెళ్ళాలనుకుంటున్నారా, ఇక్కడే ఉండాలనుకుంటున్నారా? ఉంటాను కొన్ని రోజులు, తర్వాత వెళ్తాను. ఒకరు ఇద్దరు పిచ్చి పిల్లలు, ముగ్గురు 6 పిల్లల పెళ్ళైపోయి పిల్లలు మాకున్నారు. మా చిల్లలు ఒక చిన్నమ్మాయి కొడుకు, అబ్బాయికి పెళ్లి కాలేదు. ఎప్పుడైనా మీ భర్త గారు మిమ్మల్ని కోపాన్ని సందర్భంలో తిట్టడం కానీ? లేదండి. ఏదైనా కోపం వస్తే ఎలా చెప్పేవారు మరి? నెమ్మది చెప్పేవాళ్ళు. మీకు ఏ కూరలు అంటే బాగా ఇష్టం? ఏ కూరలు బాగా వండుతారు? నేను మాంసకూరని ఇష్టమండి. మాంసకూర అన్ని వండుతాను. ఇంటికి ఏడుపమ్మందాక ఇప్పుడు వండలేదు. మాంసం, కైమ, కాజ్యం అన్ని వండని. ఎవరి ఇష్టం లేదు, అందరికి ఇష్టమేది. మాంసం, కైమ, కార్జం అన్ని వండుతాన్ని. వండిన తర్వాత మీ భర్త గారు ఏమన్నారు? ఏమన్నారు తినేసి? కూర తింటాడు, నాకు ఉందని ఇష్టం తినేదండి. అందరి తడుకున్నది. అప్పుడు కేజీ ఎంత ఉండేది మాంసం? కేజీ ఏమన్నా గుర్తులేదండి. 20-30 ఉండదు. తక్కువ రేటు ఉంది. కేజీ అప్పుడు 20-30 రూపాయలు ఉండదు అంతే. ఇప్పుడు చాలా రేటు ఉంది. అయినా నేను నా కోసం బావుకి తెప్పించి దాన్ని తినేవాడు. నీసు మానేశాడు. సీరియల్ 3 తాగాడు. బరిక్కిరి తాగాడు. మానేసి సిగరెట్ అన్ని పనులు మానేసి దేవుడు దండ పెట్టుకుని మానేశాడన్ని. చూసి పడిపోయాడు. ఇక ఏం తినలేదు. మాంసం వద్దు అన్ని దాన్ని తినబోయి నాకు ఇంత బాగు పట్టుకొచ్చి వండుకు నువ్వెందుకు చంపుకుంటా అడిగేవాళ్ళు. అప్పుడు సినిమాలకి గారు ఫస్ట్ సినిమాకి వెళ్ళారు. ఫస్ట్ సినిమా ఫస్ట్ షో వెళ్ళాలి. ఒక మాసు కూర్చుండేదాన్ని. ఏదైనా బొట్టు నేను కూర్చురామాట ఉండే వాళ్ళు అంత బాగుండేది. రామాకి నాగేశ్వర, సోనాస్, లక్ష్మీ రాకేష్ మా 4 వాళ్ళు ఉండే. ఈ 4 నన్ను బస్సు తీసుకెళ్ళావు. సినిమా నేను బాగా ఇష్టం. యాక్టర్ బాగా చెప్పేదాన్ని. అంతే నాకు ఇష్టం అండి. అంటే మీరు కూడా డాన్స్ చేసేవారు అప్పుడైనా? స్కూల్లో వేసాను.
స్కూల్లో ఆ. ఏదో ఒకసారి ఏం అదే. డాన్స్ చేతులు చేతులు ఇలాగా ఓ అదరు కొట్టేశారు. బాగా జీవితంలో ఏడుపు వచ్చిన సంఘటనలు ఉన్నాయి బాగా జీవితంలో. ఆయన రేపటి ఏర్పడి ఆయన రేపటి ఏర్పడి ఆయన ఉండే ఎంతవరకు చూస్తుండే చీర కొండి జాకిరి కొట్టే పాలు కొట్టే అన్ని కొట్టి చీర ఎప్పుడు రెడీగా ఉండే నాకు. ఆయన బతుకున్నంత కాలం బాగా చూసుకున్నాడు అయితే. మరి ఇప్పుడు భార్య భర్తలు ఎలా ఉన్నారు చూస్తున్నారు ఇప్పుడు అందరూ? లేదండి ఇప్పుడు భార్య భర్తలు ఒకరి పక్కన ఎక్కువ లేదు ఎక్కువ మంది మంచి ఉంటారు. మరి బాగా మీ ఆరోగ్యంగా ఉండాలని 100 సంవత్సరాలు బతకాలని కోరుకుంటున్నానండి నేను. వద్దండి 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 ఇప్పుడు 80 90 అయితే ఎక్కువ అండి 100 బతకాలు లేదు. ఎందుకండి పసి పిల్లలు మళ్ళీ పెళ్ళిళ్ళు అయిపోయారు అందరు పిల్లలు పిల్లలు ఏం చేయమని నేను ఉండి ఏం చేయాలి? అప్పుడు ఇందిరాగాంధీ ఎన్ని రాజకీయాలు తెలిసే మీకు రాజకీయాలు ఇందిరాగాంధీ పోరు పెట్టాడు మా నాన్న. ఇందిరాగాంధీ నా పేరు దేవేంద్ర ఇందిరాగాంధీ నా పేరు అట్లా పెట్టాడు మా నాన్న. ఇందిరాగాంధీ పేరే మీ పేరు పెట్టాడు. బాగా ఇష్టం అండి ముగ్గు మవ్వులను కొరాన్ని బాగా చూసుకునేదాన్ని అది మా నాన్న. అప్పుడు బాగా చూసుకునే వెళ్తారు చనిపోయాడు మాట మా అమ్మ చనిపోయింది. మీ నాన్న ఎప్పుడైనా తిట్టిన సందర్భం మీ నాన్నగారు మా అమ్మని కోపడి అది ఎందుకు ఏడుస్తుందని ఎందుకు ఏడు పెంచాడు నన్ను ఏమో ఇవ్వండి కరిచేవాడు మా అమ్మని. మరి నా ఇష్టం కానీ చెవులు కానీ పొక్కలు కానీ అవి కూడా చెబుతుంది కానీ నాకేసి అన్నీ ఉన్నాయి. మళ్ళీ పెళ్ళి అయింది 18 ఏళ్ళవి పెళ్ళి అయింది 8 చదువుతున్నాను ఇంగిచ్చిపోయిన 8 తర్వాత బాగలేదని ఇంకో సంవత్సరం బతుగా లేదని 2 పెళ్ళి చేసేది. హాయిగా సంతోషంగా ఉండండి ఏమ్మా నవ్వుతూ ఉండండి. మళ్ళీ ఒక్కసారి డాన్స్ చేయండి మళ్ళీ డాన్స్ చాలా బాగా చేస్తావు అదరు కొడుతున్నారు డాన్స్. మీ పేరమ్మా? ఎంత వయసు ఎంత అండి? ఉండొచ్చు ఎన్ని పడవడను 80-90 ఏళ్ళు ఉండొచ్చు బిడ్డ. ఇగో ఈడ దెబ్బ తాకింది ఇంట్లోనే కాలు తిప్పయ్యి. మీ భర్త ఏం చేసేవారు? ఆయన వ్యవసాయం చేసేది బిడ్డ. గింత నుంచి అమ్ముకున్నాము ఏదో పొట్ట జనం 2 నడుపుకున్నాం. ఎన్ని ఎకరాలు పొలం? ఎన్ని ఎకరాలు ఉండేది? అప్పుడు అమ్మిండ్రు. ఇక కొడుకులు లేరు 3 ఉంటే చచ్చిపోయిండ్రు. ఒక్క కుదురు ఇక్కడ ఇచ్చిండ్రు. ఏం లేదా లేరు. మా తమ్ముడు చూస్తాడు మూటపురం మా అమ్మగారు. అదే ఏం లేదు నాయన ఆయనే తీసుకొచ్చిండు. సస్తే అంటే అట్టట అని తీసుకొచ్చిండు. పడంగానే సావద్దా బిడ్డ 6 రోజులు ఉన్నది దాని మీద పడి సస్తే మంచిగా వెళ్ళిపోవుగా మనం ఉంది కాబట్టి. భర్త వ్యవసాయం చేసేవారు. ఎప్పుడైనా మీ భర్త గారి కోపం వచ్చేదా? కోపం ఇక గట్టిని రాకపోయేదా బిడ్డ అప్పటోళ్ళకు. ఇప్పుడు మంచిగా చూసుకుంటున్నారు అన్న చెల్లెలోలే చూసుకుంటున్నారు. పాప పుణ్యానికో భర్త భార్య అన్నట్టున్నారు. ఇప్పుడు మంచిగా చూసుకుంటున్నారు ఆయన. అప్పటోళ్ళు చూసుకోలేను ఆయన ఎవరైనా చూసుకోలేను ఆయన ఇప్పుడు మంచిగా చూసుకుంటున్నారు. అంతేనా నాయన? ఏం చేయలేరు ఏం లేదు నాయన. ఆడ చూపించిండు తీసుకొచ్చి లేచిండు. ఈ కాలు ఇట్లా వంకర పడుతున్నాయి ఇప్పటికి. ఎట్లయితుందో ఏమో. సస్తే నిమ్మలం ఉండి ఇంత చచ్చిపోయేదా మన దాంట్లో ఈ మంచి ఏనన్నారు.
సరే అమ్మా అయితే ఓకే. సరే నాయన. మీ పేరేంటి? సుజాత. సుజాత. ఎంత వయసు? 80 ఏళ్ళు. 80 ఏళ్ళు. ఓకే. పిల్లలు ఎంతమంది? 3 కొడుకులే. 3 కొడుకులే. మరి భర్త ఏం చేసేవాడు ఆయన? వ్యవసాయమే. వ్యవసాయం. మరి ఆయన ఎంతకాల క్రితం చనిపోయాడు ఆయన? ఎన్ని సంవత్సరాలు అయింది? 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళు అయింది. ఎప్పుడన్నా అప్పుడు ఎలా ఉండేవారు భర్త? మీరు భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉండేవారు? ఏమన్నా ఇద్దరికి గొడవలు అయ్యా? పనే చేస్తాం, ఊరికే పనేనే, వ్యవసాయం పని. వ్యవసాయం పని. ఎప్పుడన్నా ఆయన మీద కోపం వచ్చిందా ఆయనకి? ఆయన మీద? నాకు రాలే, ఆయనకు రాలే. రాలా. ఆయన సిగరెట్ గాని మందు గాని తాగేవాడు ఆయన? సిగరెట్ కళ్ళు కూడా దాగపోయేది. కళ్ళు ఏది దాగపోయేది. నిన్ను ఎలా చూసుకున్నాడు? మిమ్మల్ని ఎలా చూసుకున్నాడు? మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం. మరి ఎంతమంది పిల్లలు? నాకా 3 కొడుకులే. మరి 3 పిల్లలు బాగా ఉన్నారు. ఎలా ఏం చేస్తున్నారు 3 పిల్లలు? బిజినెస్, డౌకర్ లేదు. మరి ఎప్పుడైనా వెళ్తుంటా వాళ్ళ దగ్గరికి? ఎప్పుడన్నా వాళ్ళని చూడడానికి వాళ్ళ జ్ఞాపకం వస్తారా మీకు? వస్తారు ఇటు. కానీ చిన్న ఆయన ఎప్పుడెప్పుడు వచ్చేది కాశీ పోయిండు. పెద్ద ఆయనకి చెప్పేయండు, అన్న అమ్మ ఒక్కటి ఉంటది మళ్ళీ వచ్చి చూసిపోయి. ఆయన రాలే. పెద్ద ఆయన అంజిరెడ్డి అని ఆడ ఉంటాడు, ఉప్పలకాడ అపార్ట్మెంట్ కట్టిండు చూడు ఆయన. ఇక చిన్న ఆయన అది కర్మగట్టు నడిపోయిన అది అమర్పేట నడిపాయన తీసుకుపోతాడు. మరి కోడళ్ళు ఎలా ఉంటారు మీతో? కోడళ్ళు పెద్ద కోడలే మా తమ్మిని బిడ్డ మేనగోడలు. ఆమె నేను వండి పెట్ట నాకే చేత కాదు అన్నది. అంటే ఈ నడిపామే నేను ఉంచుకుంటా, చిన్నామన్నది నడిపామన్నది. మేమిద్దరం ఉంచుకుంటాం, ఆమె నాకున్న ఆస్తి మీ ఇద్దరం తీసుకుంటాం అన్నారు. అన్నాక మళ్ళా తర్వాత నా చిన్న ఆయన పెళ్ళం అట్లా ఎందుకంటాం, ఆమె ఎట్లా అలా మేనగోడలేమో ఉంచుకోదు కానీ మనం ఎందుకు ఉంచుకుంటామని ఆమె చిన్న అన్నది. చిన్న వద్దనంగానే ఇక నడిపోళ్ళు అయితే తీసుకుపోతారు. ఫస్ట్ నాడు వచ్చి తీసుకుపోతాడు, మళ్ళీ ఫస్ట్ నాడుతో వెళ్ళిపోతాడు. నేను వచ్చే వరకల్లా ఇదో జాగం అవుతుంది అదో జాగం అవుతుంది రా నేను పోను అన్నా కానీ తీసుకుపోతాడు. ఇక ఈడున్న దాన్ని ఆడిపోతున్నా, ఆడున్న దాన్ని ఈడిపోతున్నా. వచ్చే వరకు నెల ఆడికి పోయి వచ్చే వరకు ఇవన్నీ ఆగం అవుతున్నాయి. ఈసారి పోనంటే అడుగుకుంటలేడు, రమ్మంటుడు. ఆయన కొడుకు కూడా అక్కడ పోయిండు, ఆస్ట్రేలియా పోయిండు. నాయనమ్మకు బలమేమో తీసుకొచ్చి పెట్టాలని చెప్పిండు. ఇక చెప్పినాక నేను ఎట్లా కాదనా అంటే నీకు ఇక్కడ బాగుందా లేకపోతే మీ పిల్లల ఇంట్లో బాగుంటుంది అంటారు? ఎక్కడ బాగుంది నీకు? అదే పిల్లల ఇంట్లో మంచిగానే చూసిండ్రు, వాళ్ళు మంచిగానే చూసిండ్రు. కానీ పెద్ద ఆమెతోటే వచ్చింది, మా తమ్మిడి బిడ్డతోటే. నా చేత కాదు, నేనే పోతా ఇండ్లుంటా. నేను వండుకొని తినా, నాకే వండి పెట్ట సాధ అయితే లేదు అన్నది. అంటే ఈ చిన్న కూడా ఆమె బేన కూడా పెట్టలేదు, మనం ఎందుకు పెడతాం అని ఆమె అన్నది. అంటే బాధపడుతున్నారు మీరు? ఏమైనా బాధ ఏమైనా ఉందా? పెద్ద ఏం లేదా? బాధ ఉంది, ఏడుపు అవుతుంది. ఎప్పుడు ఏడుమే ఇంత కారం తలగని ఇస్తలేదు. మంట మందులు వేసుకుంటున్నా. తెల్లం దాకా నిద్ర ఉండదు, ఒంచెలు ఊరికి వస్తుంది. ఇక వీళ్ళందరూ వండుకుంటే నేను ఊరికి ఒంచెలు పోతా. మీ పేరండి? సంజయ్ కుమార్. సంజయ్ కుమార్ ఏం ఉద్యోగం చేశారు ఇదివరకు? అప్సా అని ఎన్జిఓ, అందులో ఆఫీస్ అడ్మిన్ అసిస్టెంట్ గా చేశాను 25 years. అప్పుడు జీతం ఎంత వచ్చేది? మొట్టమొదటి జీతం ఎంత వచ్చేది? జీతము స్టార్టింగ్ 5,000 ఇచ్చేవాళ్ళు, తర్వాత 15,000 వరకు వచ్చింది. రిటైర్డ్ అయ్యే టైంకి 15,000. 15,000. మీకు పెళ్లి అయిందంటే అప్పుడు? అయిందండి, 99 లోనే అయింది. వెళ్ళిపోయింది ఆమె, 3 months ఉంటే వెళ్ళిపోయింది. అంటే ఇది ఎంతకాలం మీ దగ్గర ఉన్నారు భార్య? 3 months.
ఎందువల్ల వెళ్ళిపోయిందండి ఆవిడ? అంటే అది కొంచెం చెప్తా చెప్తారా? అయితే పిల్లలు లేరు. డిపెండ్ ఆన్ బ్రదర్. ఈ పుట్ మీ బెస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇన్ సిటీ. ఓకే. అయితే మీకు ఈ మొత్తం ఇప్పుడున్న జనరేషన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఆడవాళ్ళు మగవాళ్ళు భార్య ఓన్లీ ఎక్కువ మూడీనెస్ అనమాట. ఓవర్సన్ మాట్లాడాను. యాక్చువల్లీ మేము సెయింట్ ప్యాట్రిక్ స్కూల్లో చదువుకున్నాము. శేఖర్ కమల, శ్రీకాంత్ బాడిగా, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అందరు మా ఫ్రెండ్సే. శేఖర్ కమల అండి? శేఖర్ కమల మా క్లాస్మేట్ సార్. 1984 సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్ బ్యాచ్. ఓకే. అయితే మిమ్మల్ని గుర్తుపడతాడు? గుర్తుపడతాడు. అంటే సినిమాలు ఎప్పుడన్నా సినిమా షూటింగ్ చూసాను. ఇంకా బాంబేకి వెళ్తాడు కానీ నేను పోలే ఎప్పుడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా ఆఫీస్ కూడా వచ్చాడు. అప్సా. మరి ఏంటి మీరు ఏ కూరలు అంటే బాగా ఇష్టం మీకు? ఏ కూరలు అంటే? గుత్తి వంకాయ. ఇంకా బాగా మీకు బిర్యానీ అటువంటి అని ఇష్టం? బిర్యానీ ఎప్పుడైనా ఒకసారి. అయితే మీరు ఇప్పుడు వయసు ఎంత మీది? 57. 57. అంటే ఇంకా హ్యాపీగా ఇంకా ఏమైనా ప్రజల అంటే ప్రజాసేవ చేద్దామని అనుకుంటున్నారా ఏమన్నా సార్? అంటే ఏ విధంగా ప్రజలకు ఏమైనా సేవ చేద్దాం అనుకుంటున్నారా? హెల్ప్ ఇట్లానే ఏమన్నా గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉంటే చెప్పడం. శ్రీ అక్షయ ఓల్డ్ ఏజ్ హోమ్ అధినేత లావణ్య గారు నాతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం సార్ నమస్కారం. చెప్పండి సార్. మీరు పేరు లావణ్య అంటే చక్కగా అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడే మనిషి నాకు అర్థమైపోయిందండి. అంటే చాలా మంది చాలా వ్యాపారాలు చేస్తుంటారండి. అంటే ఏదో ఏదో సమాజ సేవలను కోరుకుంటారు. మీరు ఈ వృద్ధాశ్రమం పెట్టి ఎందుకు ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి? ఎందుకు అనేది ఒకటి ఉండేది, అన్ని బిజినెస్ లో అవి ఇవి అని కాదు. మేము ఈ రోజులల్లా పెద్దలకి సేవ చేయాలి అనేది ఒక మా కాన్సెప్ట్ అన్నమాట. మేము ఆ ఉద్దేశించి మేము ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది పెట్టాము. నాకు తెలిసినంత వరకు ఏదన్నా చేయగలం కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎందుకంటే చాలా అంటే దాన్ని ఏమంటారంటే ఓపిక ఉండాలండి. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అవును. డబ్బులు అన్ని పక్కన పెడితే ఇది మాత్రం చాలా. ఎందుకంటే చిన్నపిల్లల కంటే ఇంకా చిన్నపిల్లలు అంటే ఎక్కువ ఎటువంటి సమస్యలు వస్తుంటారండి? ఎక్కువగా మన దగ్గర అన్ని రకాలు ఉంటారు సార్. మెంటలీగా ఉంటారు, ఫిజికల్ గా ఉంటారు, అందరూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఇంట్లో కొంచెం డిస్టర్బ్ అయిన వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళని మనము ఒక చిన్న పిల్లల్లాగా వాళ్ళని మన దాంట్లోకి తీసుకోవడానికే మాకు జాయిన్ చేసినాక ఒక 1 వీక్ టైం పడుతుంది. వాళ్ళని ఎట్లా అంటే వాళ్ళని మోటివేట్ చేసేసి అమ్మ మేమే అని చెప్పేసి తర్వాత ఏంటంటే వాళ్ళు వచ్చినా గానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకే ఇస్తారనమాట. వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు ఇంటి ధ్యాస వస్తుంది అంటారు పిల్లల గురించి. వస్తే సార్ రాకుండా అయితే ఏం ఉండదు. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ మేము 90% రాకుండానే చూస్తాము. ఇంకా 10% అనేది ఇంకా సహనం, అది బ్లడ్ లో అనేది ఉంటది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. అంటే వాళ్ళు పిల్లలు ఉండగా ఎందుకమ్మో ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో అంటే చాలా మంది తెలియ విషయం, పిల్లలు ఉంటారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ జాయిన్ చేస్తున్నారు అంటారు? ఎందుకు ఇక్కడ చేస్తా అంటున్నారంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక బామ్మ ఉంటారు ఇంట్లో, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే బిజీ లైఫ్ షెడ్యూల్. ఇప్పుడు ఏంటంటే చేసుకుంటేనే మనం తినగలుగుతాము, లేకపోతే లేదు. వాళ్ళని చూసుకోవాలంటే ఒక మనిషి ఉండాలి. ఆ ప్లేస్ ఇంటి వాళ్ళు చెప్పేదానికన్నా బయట వాళ్ళు చెప్తే వింటారు. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము వాళ్ళకి ఏదో చూడలేక కాదు, చేయలేక అని కాదు, లేదా టైం లేక పాపం వాళ్ళని సరిగ్గా ట్రీట్మెంట్ ఇక్కడ ఉందంటే వాళ్ళకి టైం టు టైం ఫుడ్ ఇస్తాము, ప్లస్ డాక్టర్ విజిటింగ్ ఉంటుంది, 24 hours నర్సింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అక్కడ ఒక 6 months ఇంట్లో ఉండే వాళ్ళు ఇక్కడ మన దగ్గరకు వచ్చినాక 4-5 years ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు టెన్షన్ ఫీల్ అయ్యారా? ఎందుకంటే ఒక్కోసారి ఎందుకంటే మాకు కొన్ని వ్యాపారాలు చూస్తుంటారు కదా, టెన్షన్ వచ్చేస్తుందండి అమ్మో అనుకుని. అలా ఎప్పుడైనా టెన్షన్ పెట్టిన సంగతి? ఓల్డ్ ఏజ్ హోమ్ అంటేనే చాలా టెన్షన్ లేకుండా పీస్ఫుల్ గా చేసేదే ఓల్డ్ ఏజ్ హోమ్ సార్. మనం టెన్షన్ పడితే అయ్యేది కాదు. మనం ఎంత నిదానంగా ఇంకా ఉంటది, టెన్షన్స్ మధ్య మధ్యలో ఉంటాయి కానీ అన్ని ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి. అది ఎప్పుడన్నా అంటే మీరు బాధపడి ఎందుకు పెట్టారా బాబా అని అనిపించింది? అలాంటిది ఏమి ఉండదు సార్. బాధ ఇట్లా అంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చేసేదే మాకు పెద్ద ఇది అనమాట. మేము సంతోషమైన బాధ అయినా వాళ్ళతోనే మాకు. అది అంటే ఇంకా ఫ్యూచర్ లో అంటే ఇప్పుడు ఇక్కడ చూసాను ఏసీ అది లేదు, కానీ ఏసీ ఉండేది కానీ అలాగా. మనకి ఇది ఒక బ్రాంచే కాదు సార్, మనది శ్రీ అక్షయ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేవి 2 branches ఉన్నాయి. ప్లస్ ఇంకోటి యశోద రియాబ్ అని పెట్టాము. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ శ్రీ అక్షయ ఓల్డ్ ఏజ్ హోమ్ రెండిట్లలో నార్మల్ గా ఇలా ఉన్న పేషెంట్స్ ఇప్పుడు చాలా ఐసీయూ కండిషన్ లో వస్తారు. కొంతమంది ఐసీయూలో పెట్టాలంటే డైలీ 30,000 40,000 అంటే వాళ్ళు బేర్ చేయలేరు. అలాంటప్పుడు మనము ఐసీయూ అనేది ఒకటి పెట్టాలి అని చెప్పేసి మేము ఇంకోటి రియాబ్ యశోద రియాబ్ అని ఒకటి ఓపెన్ చేసాము.
ఇక్కడ బండ్లగూడ రోడ్ అరుణోదయ కాలనీలో. మరి మీ కుటుంబ సభ్యుల సహకారం ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎందుకే బాబు అని ఇలాగేమైనా వాళ్ళు ఏమైనా బాధపడుతుంటారా? అలా ఏం లేదు సార్, మా టోటల్ ఫ్యామిలీ హ్యాపీ అన్నమాట. మేమందరము ఇదే ఫీల్డ్. ఓకే. అంటే కొన్ని మీ కుటుంబ ప్రోగ్రామ్స్ ఉంటాయమ్మా, తీరా చూస్తే ఇక్కడ ఏదో ఒక సంఘటన ఉంటది, అప్పుడు అబ్బా అంటే ఎలా ఎలా ఇప్పుడు ఇంట్లో మేము నలుగురం ఉన్నాము, నలుగురికి ఒక్కరం వెళ్తాము, ముగ్గురం ఉంటాము. లేదని ముగ్గురు వెళ్లాల్సి వస్తే ఎవరైనా ఒకరైతే కంపల్సరీ ఉండాల్సిందే ఇక్కడ. మొత్తం టోటల్ ఫ్యామిలీ బయటికి వెళ్ళడానికి అయితే లేదు. అది అయితే వీళ్ళు కూరలు అవి పెడుతుంటారు కదా, అదొద్దు ఇదొద్దు, వాళ్ళు ఏం కావాలో కూరలు అడుగుతుంటారా, నాకు అది కావాలి ఇది కావాలి, వాళ్ళ కోరికలు? కోరికలు అంటే వాళ్ళ కోరక ముందుకే మేము పెడుతున్నాం కాబట్టి వాళ్ళ కోరికలు అంటూ ఏమి ఉండవు. ఎందుకంటే నార్మల్ గా మనం ఇవ్వాల్సినవన్నీ ఇస్తాము. వాళ్ళకి ప్రోటీన్ గా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంత బాగుంటేనే మనం అంత హ్యాపీగా ఉంటాం కాబట్టి వాళ్ళకి అడగాల్సినంత ఇది ఇవ్వం మేము ముందు. అంటే ఎవరన్నా ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని అనుకున్నాను అనుకోండి, వాళ్ళకి ఏమన్నా మీ సలహాలు సూచనలు కావాలి ఇవ్వగలరా? ఇస్తాం సార్. ఇప్పుడు మనం సేవ అంటూ మనమే చేయాలని లేదు కదా, వేరే వాళ్ళు కూడా చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి కూడా మేము ఇస్తాం ఇన్స్ట్రక్షన్స్. అట్లానే ఏం లేదు మేమే పైకి రావాలి మేమే ఇది అని ఏం లేదు. ఇక్కడని కాదు, ఇంకో ఊరోళ్ళు ఎక్కడైనా సార్ ఎవరికైనా ఇస్తాము, ఇవ్వకుండా ఏం లేదు. ఇప్పుడు వస్తారు మేము ఇలా పెట్టాలనుకుంటున్నాము అని అంటే ఓకే సార్ మంచిదే సార్ పెట్టండి మంచిది అని చెప్తాము. మార్నింగ్ ఎన్ని గంటలు లేస్తారు, ఎన్ని గంటలు పడుకుంటారు మీరు? సార్ మాకు టైమింగ్ అంటూ ఏం ఉండదు సార్, మాకు ఏ టైంకి వస్తే ఆ టైం వేకప్ అవుతాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 2 hours కి 2 o'clock ఒక పేషెంట్ సీరియస్ ఉంది అంటే మేము వచ్చేస్తాము. నైట్ 12 కి వస్తాయి కాల్స్ వస్తూ ఉంటాయి. అట్లా టైమింగ్ అంటే ఏం లేదు. ఇదండి, అంటే లావణ్య గారు శ్రీ అక్షయ ఓల్డ్ ఏజ్ హోమ్, ఇది సేవా భావంతో ఇది పెట్టిన సంస్థ. ఇది చాలా జాగ్రత్త, చిన్న పిల్లల కంటే ఇంకెక్కువ బాగా చూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉంటారు. వాళ్ళు ఏదన్నా టెన్షన్ ఫీల్ అయినా భావోద్వేగానికి గురైనా మేమున్నాము అని చెప్పేసి వాళ్ళు దగ్గర చేర్చుకోవడం వల్ల ఇంటి ధ్యాస లేకుండా చక్కగా ఈ బాగా చూడబట్టి ఈ శ్రీ అక్షయ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు చాలా బాగా చూడబట్టి ఈ వృద్ధులందరూ కూడా అంటే అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.